హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ వచ్చి ఆగస్ట్ 8 రిలీజ్ అయ్యి థియేటర్లో మంచి సక్సెస్ అందుకున్న బకాసుర రెస్టారెంట్ మూవీ డైరెక్టర్ ఎస్జే శివ గారు. సో హాయ్ శివ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ హాయ్ కాల్ అండి. హాయ్. హాయ్ హ్యాపీ జీవన్ టు అండ్ హ్యావ్. టీమ్. హాయ్ హాయ్ అన్న. పిచ్చలైట్ టీమ్. హలో అండి. హాయ్ 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 సార్, ఎవ్రీబడి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ యాక్చువల్ ఈవినింగ్ గా గుడ్ ఈవినింగ్. చెప్పాలంటే ఇది కొంచెం లేట్ మీట్ సార్. మేము యూఆర్ సపోజ్ టు మీట్ యూ ఎర్లీ ఇట్ సెల్ఫ్. కాకపోతే దివాళీ లీవ్స్ అని చెప్పేసి చేసుకోవాల్సి వచ్చింది టీంలో. లేకపోతే ముందే యా. కలవాల్సింది. సో సినిమా అయితే మేము September 8 ఎప్పుడైతే ఓటీటీకి వచ్చిందో ఆ రోజు చూసాము. అంటే నేను మళ్ళీ ఓటీటీలో చూడండి, యాక్చువల్లీ థియేటర్లు మిస్ అయ్యాం, ఒప్పుకుంటాము. యా యా ఓటీటీలో ఒప్పుకోవచ్చు, ఎందుకంటే అది రీజన్ నాకు తెలుసు. నెక్స్ట్ వీక్ కూలీ వారు ఉన్నాయి కాబట్టి అక్కడ బ్లాక్ అయిపోయారు అందరూ. అలాగే కాకుండా యా. మేము ఉండేది బెంగళూరు యాక్చువల్లీ మేము అందరం. సో అందువల్ల మాకు ఇక్కడ స్క్రీన్స్ తక్కువ అనమాట. సో అదొక రీజన్ చెప్పారు. సో ఓకే. సో శివ గారు, బేసిక్ గా మా ఫార్మాట్ లో మేము ఎప్పుడు పర్సనల్ క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే మీరు ఎవరు ఎక్కడ అనేది మీరు చాలా విషయాలు చెప్పేసి ఉంటారు. బట్ నాకు మీ విషయంలో మాత్రం ఆ లెవరేజ్ తీసుకొని, ఎందుకంటే మీ ఇంటర్వ్యూలో ఒకటి నేను మీ నాన్నగారు చెప్పి, అంటే ఈ కథకు మూలం వచ్చి మీ నాన్నగారు అనేసి చెప్పారనమాట. సో అది ఎంతమందికి చేరిందో తెలియదు, బట్ తిరిగి మా పిచ్చలయ్య ద్వారా జనాలకు తెలియాలనుకుంటున్నా. సో జస్ట్ అసలు ఈ కథకి బీజం గురించి. ఫస్ట్ మనం మాట్లాడుకే ముందు మీకు నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక కాస్ట్ చెప్పేస్తాను మీరు అడిగిన క్వశ్చన్. చిన్నగా ఉండేటప్పుడు ఈ మొబైల్స్ ఇవేమి లేని టైంలో సరదాగా ఒక బ్యాచ్ ఊర్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని విలేజెస్ లో కానీ టౌన్ లో కానీ ఒక ప్లేస్ పార్క్ వీర్కో ఒక చోట కూర్చుంటాం అనమాట. ఆ రోజు ఒక డిస్కషన్ చేస్తాం, మనం చూసిన దాన్ని, మనం ఫీల్ అయిన దాన్ని. సో నాకు మీ ఛానల్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఆ ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఓల్డ్ డేస్ కనెక్ట్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అప్రిషియేషన్ ఏంటంటే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూను మీరు క్యాచ్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకు ఆ ఆప్షన్ రావట్లేదు మేము చెప్పే కథలు, ఎందుకంటే కొంతమంది సగం సగం చూసి సగం సగం జడ్జిమెంట్స్ లోనే బిజీగా ఉన్నారు అందరూ. బట్ రిలీజ్ అయిన సినిమాని కూడా ఇలా చేసినందుకు మీకు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. యా. ఇట్స్ అవర్ కమింగ్ టు ప్లెజర్. మై కమింగ్ టు మై పాయింట్ ఏంటంటే బేసిక్ గా నేను పొలిటీషియన్ని. మూవీ డైరెక్టర్ కంటే ముందు బాగా పొలిటీషియన్, పొలిటికల్లో బాగా యాక్టివ్ ఉండేవాడిని. ఆ, మా నాన్నగారు వచ్చేసి ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. మా నాన్నగారు మా అన్న ఏంటంటే మా అన్న కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. వాళ్ళిద్దరికి సినిమా ఫీల్డ్, నేను మా మదర్ పొలిటీషియన్స్. సో కర్నూలులో కొంచెం మంచి యాక్టివ్ పొజిషన్ లో ఉండే వాళ్ళము. సినిమా స్టోరీ చెప్పొచ్చు. పుట్టి పెరిగింది ఒక విలేజ్ లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, తెలుగు మీడియం స్టూడెంట్ ని. డే బై డే డాడీ కష్టం వల్ల బాగా ఎదిగా. సపోర్ట్ ఎలా ఉండేదంటే 1990s లో మా డాడీ చెన్నై వెళ్ళాడు సినిమా తీస్తాని. పెద్ద డబ్బులు ఉండేది కాదు. అక్కడ వాళ్ళు ఇన్సల్ట్ చేశారనమాట, నువ్వేంటి సినిమా తీసేది ఏంటి అని. ఆయన అది మనసులో పెట్టుకొని ఇక్కడ వచ్చి కష్టపడి సంపాదించేసి 2007-8 ఆ టైంలో ఒక ధన్వంతరి క్రియేషన్స్ అని ఒక బ్యానర్ స్టార్ట్ చేశాడు. సో ఒక రెండు మూడు తీసాడులే, ఇండస్ట్రీలో మాయగల దాంట్లో పోయిందనమాట. ఓకే. ఇక్కడ ఇటు సైడ్ పాలిటిక్స్ అన్ని జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. బట్ డాడీకి సడన్ గా హెల్త్ ఇష్యూ వచ్చింది. అంటే కొంచెం పెరాలసిస్ ఉంది, హార్ట్ ఎన్లార్జ్మెంట్ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. మా డాడీకి ఒక విష్ ఉందన్నమాట, ఇది ఎలా తిరిగి మా ఇంట్లో ఒక్కరైనా డైరెక్టర్ ఉండాలి, మా వాళ్ళ నుంచి ఒక్క సినిమాన రావాలి, ఒక్క సినిమాన రావాలి. ఆ, ఇంకా అన్న మ్యారేజ్ లో బిజీ అయిపోయి బిజినెస్ లోకి వెళ్ళిపోయాడు ఇండస్ట్రీని వదిలేసి. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు. బేసిక్ గా ఇంట్లో చిన్న కొడుకు అంటేనే కొంచెం తేడా తేడా. క్యాండిడేట్. దాంతో పాటు పొలిటికల్ అంటే ఇంకొంచెం భయం లేని తను. సో సరే స్టార్ట్ చేద్దామని చెప్పేసి, ఏమీ రాకుండా స్టార్ట్ చేయలేదని చెప్పేసి సైలెంట్ విరూపాక్షలో జాయిన్ అయ్యాను. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండడం వల్ల విరూపాక్షకి వర్క్ చేసుకున్నాను. ఇంకో సినిమాకి ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు ప్రసాద్ అని తెలిసి ఉన్నాడు, చిన్న ప్రసాద్ అని చెప్పేసి. పుష్ప 2కి జాయిన్ అవుదాం అనుకున్నాను బేసిక్ గా. పుష్ప 2కు లేకపోతే ఇంకా ఒకవేళ మళ్ళీ కార్తీక్ అన్నది ఇంకో సినిమా అయితే దాంట్లో జాయిన్ అవుదామా, లేకపోతే ఆ, శ్రీకాంత్ వదిల దగ్గర జాయిన్ అవుదామా అనే ఆలోచనలు ఉండేది. బట్ ఏంటంటే సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ హిట్ అయిపోయి డాడీ ఐసీలో ఉన్నారు. డాక్టర్స్ చెప్పారు మీకు ఇంకా ఎక్కువ డేస్ లేవమ్మా అని. సో ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ టైం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి డాడీ ఐసీయూ, మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తుంటాం కదా, ఆ 3 days లో ఆలోచించిన కథనే బకాసు రెస్టారెంట్. ఉమ్. దాంట్లో ఒక సీన్ మా నాన్నగారు చెప్పిన సీన్, ఏది మన శివం లేసి వచ్చి తింటది కదా, ఓకే ఓకే. యా యా. అది మా డాడీ ఓకే. రాశాడు ఆ సీన్. సూపర్. యా యా. ఓకే. సో స్టోరీ రైటింగ్ దాకా వచ్చాం కాబట్టి ఎగ్జిక్యూషన్ సార్. ఉమ్, సో మీరు చెప్పారు 3 days స్టోరీ రాసుకున్నాను. సో తర్వాత ఉమ్. ప్రొడ్యూసర్ రీచ్ అవుట్ అయ్యారా, లేకపోతే మనమే తీసుకుందాం ఊరు రీచ్ అవుట్ ఫస్ట్ అవ్వాలి? ఒక ప్రొడ్యూసర్ వచ్చారు. ఓకే. ఆ, ఇద్దరు కలిసి పార్ట్నర్స్ ప్రొడ్యూసింగ్ చేసి సినిమా తీద్దాం అనుకున్నారు.
బట్ ఓకే. వాళ్ళకు సినిమా స్టార్ట్ అయ్యే టైంలో ఏదో ల్యాండ్ ఇష్యూస్ వచ్చాయి, స్టక్ అయిపోయారు ఓకే. వాళ్ళు. తర్వాత ఇంకా మా అన్నయ్య వచ్చేసాడు. మా అన్నయ్య వచ్చేసి, ఇది నీ కెరీర్ కదా, బయట వాళ్ళకి నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవడం ఎందుకు, నేనే సపోర్ట్ చేస్తానులే అని చెప్పేసి అన్నయ్య వచ్చి ఇన్వెస్ట్ చేశాడు. యా. అండ్ ఉమ్, సో సెప్టెంబర్ 8 వచ్చింది సార్ అమెజాన్ ప్రైమ్లో. అంటే ఎవరైనా చూడకున్నా కూడా తిరిగి తిరిగి ఉమ్, ఆ ట్రెండింగ్ టాప్ 10లో నెంబర్లు మారుతాయి తప్పితే ఆ టాప్ ఉమ్. 10లో అయితే కూర్చునే ఉందన్నమాట. కాసేపు కిందకి యా వెళ్తారు, కాసేపు పైకి వస్తారు ఈ నెంబర్స్ గేమ్లో. బట్ ఉమ్. కన్సిస్టెంట్గా అయితే టాప్ 10లో నిలిచింది 33 అనమాట. డేస్ మేము టాప్ 5 లో ఉన్నాం. వావ్. యా. 33 డేస్ టాప్ 5 లో ఉంది. కంగ్రాట్స్ ఫర్ దట్ సార్, యాక్చువల్గా యా యా, నచ్చింది. థ్యాంక్ యూ. Yeah. So before going deeper into movie, sir, so we'll let you know how we actually felt about movie. So I will start from here. సో బేసిక్గా బకాసుర రెస్టారెంట్ అంటే నాకు నాకు ట్రైలర్ టీజర్ ఏమి బ్యాక్ షేర్స్ లేవన్నమాట. ఐ జస్ట్ స్టార్టెడ్ వాచింగ్ మూవీ ప్లే. సో నాకు బేసిక్ ఎట్లుంటే రెస్టారెంట్ అంటే, సో టైటిల్ జస్టిఫికేషన్ నాకు అర్థమైంది సినిమా చూసిన తర్వాత. సినిమా చూడకముందు పర్సెప్షన్ డిఫరెంట్ ఉండే. సో ఏమనుకున్నా, సో బకారస్ రెస్టారెంట్ అంటే మనం అమృతం చూసాం కదా, ఇలా ఒక రెస్టారెంట్ పెట్టుకోవడం, లాస్ అవ్వడం, ఇలాంటి స్టోరీ ఉంటుందేమో అనుకోవడం. అండ్ లేదు, మీరు ఓకే. హోటల్ ఎప్పుడైతే చెప్తారో ఏదో ఒక వాళ్ళ హోటల్ పెట్టుకోవడం, వాళ్ళ హోటల్లో వండితే ఆ దెయ్యం తిని అంటే మా 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 నెరేషన్ లో మా స్టోరీ రాసేసుకున్నాం అనమాట. బట్ వన్స్ ఓకే. మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఓవరాల్ చూసిన తర్వాత నాకు అనిపించిన ఒకే ఒక్క పదం, మీరు ప్రీవియస్ లోనే అక్కడ చెప్పారనమాట ఒక స్టేట్మెంట్: బకాసర్ ఈస్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ డ్రామా అని. సో వాట్ ఎవర్ ద వర్డ్స్ యూ టోల్ దట్ డిజర్వ్ యాక్చువల్గా. ఎందుకంటే ఆ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ డ్రామా ఏదో చెప్పారో, అంటే లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, బాండింగ్ ఉంది, అంత హర్రర్ ఉంది, కామెడీ ఉంది. సో మీకు ఏది కావాలన్నా యా. ఆ సినిమాలో ఉన్నట్టు తీసుకున్నట్టు అనమాట. సో నాకు తెలిసి అంటే రీసెంట్ సినిమాస్ అంటే మిగతా అన్ని టచ్ చేయొచ్చు కానీ హర్రర్ టచ్ చేయరు. హర్రర్ కామెడీ టచ్ చేస్తే అది డిఫరెంట్గా వెళ్ళిపోతుంది కానీ ఎమోషన్స్ ఉండవు. బట్ మన సినిమాలో అన్ని యా. వర్కౌట్ అయింది, అన్ని కలగలిపిన ఒక ప్యాకేజ్ అనమాట. సో నాకైతే నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. సో దట్స్ ఆల్ థ్యాంక్ అబౌట్ యూ, మీ. థ్యాంక్ యూ, ఆసాన్ టు థ్యాంక్ యూ అవినాష్ సో సార్. మచ్. యా. అవినాష్. అవినాష్. యా యా, సారీ అన్న. హాయ్. నాకు సినిమా మీద మొత్తం చెప్పాలంటే బాగా నచ్చిన అంశం యాక్చువల్గా ఇది హర్రర్ కామెడీ చెప్పాలంటే. బట్ హర్రర్ కామెడీలో ఎమోషన్ ఎక్కువ టచ్ చేసినారు అనిపించింది. అంటే జనరల్ గా హర్రర్ కామెడీ చూసుకుంటే ఎమోషనల్ లాస్ట్ లో ఎండింగ్ లో వస్తుంది. ఈ సినిమాలో ఎలా ఉంటది అంటే ఆన్ అండ్ ఆఫ్. అంటే ఇప్పుడు ఎమోషన్ పీక్స్ లెక్క వెళ్ళిపోయింది, నెక్స్ట్ మినిటే కామెడీ వస్తుంది అనమాట. సో అంటే అది కుదించారా లేదంటే మీకు ఆ ఐడియా ఎలా వచ్చింది? అంటే నేను తీసుకోవడం ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఒక పాజిటివ్ స్టోరీ కావాలి. అంటే మనకు లైఫ్ లో కష్టాలు ఉంటాయి, అలా అని చెప్పి ఎనిమిస్ ఉండరు. ఇప్పుడు సినిమా అంటేనే ఏంటి, ఒక విలను హీరోకి అన్యాయం చేయడం, హీరో దాన్ని ఎదుర్కొనడం. కానీ రియల్ లైఫ్ లో వచ్చేసరికి మనకి ఎనిమిస్ ఉండరు, ఎనిమిస్ అన్ని సిచ్యువేషన్స్ అన్నమాట. అవును. సో ఇప్పుడు నేను పరమేష్ క్యారెక్టర్ తీసుకున్నాను. ఆయనది ఏంటి, ఓకే, సర్వైవల్ వరకు మనీ వస్తుంది. బట్ వాట్ ఈజ్ మీ అంటే ఏంటి, డే ఆఫీస్కి వెళ్ళాలి, బాధ్యతలో దుబ్బులు తినాలి, మళ్ళీ వాడాలి. అంటే నాకంటూ ఒక ఫ్రీడమ్ కావాలి కదా. ఇప్పుడు సింహం ఉంది, దానికి నచ్చిందే చేస్తుంది. కుక్క ఉంది, దానికి నచ్చిందే చేస్తుంది. కానీ మనిషి మాత్రం వాడికి నచ్చింది చేయడు. సొసైటీకి నచ్చిందో, సొసైటీ చూసేదో చేయాల్సి వస్తుంది. అంటే పెయిన్ ఉంటుంది. మన చాలా మంది బాయ్స్ కి పెయిన్ ఉంటుంది. అలా అని చెప్పి ఏడుస్తూ కూర్చోలేం, నవ్వుతాం. సో ఆ అవును. రియల్ లైఫ్ కి తగ్గట్లో ఉండాలి. పెయిన్ ఉన్నంత మాత్రాన మనం బ్యాచులర్స్ ఏడవము, అవును. ఒక్కోసారి కింద పడితే నవ్వుతాము. సో పెయిన్ అండ్ స్మైల్ రెండు బ్యాలెన్స్ అవ్వాలనేది నా మోటో. అలా తీసుకున్నాను నేను కథని. అది మాత్రం చాలా బాగా చూపించారన్న అసలు. థ్యాంక్ యూ. అంటే కంప్లీట్ ఎక్స్పెరిమెంటే. యా. అంటే ఎలా అందరూ తీసుకుంటారో అందరూ తెలీదు. అలా జనరల్ గా అలా వెళ్ళరు. ఆన్ అండ్ ఆఫ్ ఉమ్, ఎమోషన్ కామెడీ, ఎమోషన్ కామెడీ, ఎమోషన్ కామెడీ, ఎండింగ్ కూడా పీక్ ఎమోషన్కి వెళ్ళిపోతుంది ఆ సినిమా కూడా. యా సో యా. ఉమ్, కంప్లీట్ ఒక రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు మూవీ. హర్రర్, ఉమ్, కామెడీ అండ్ ఎమోషన్ త్రీ మిక్స్ అయ్యి ఉమ్, బకాసుర రెస్టారెంట్ అని చెప్పొచ్చు. ఉమ్. చాలా బాగుంది అన్న మూవీ మాత్రం. యాక్చువల్ గా అంటే ఇక్కడ నేను నేను మెయిన్ మా పాయింట్, పేరెంట్స్ తో ట్రిక్ కలిసి పాయింట్ చూసాను. ఎమోషన్స్. అవునా? పేరెంట్స్ తో థ్యాంక్ యూ. కలిసి చూసాను అనమాట మూవీ. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు మూవీ. కామెడీ టైమింగ్ అని అదంతా చాలా బాగుండింది. ఓకే. చాలా నచ్చింది. నేను సినిమాటిక్ లిబర్టీ తక్కువ తీసుకున్నాను, స్టోరీ లిబర్టీ ఎక్కువ తీసుకున్నాను. అంటే ఇది కొంచెం రియాలిటీకి దగ్గరలో అనిపిస్తుంది. ఆ ఉమ్, హర్రర్ ఇది పక్కన పెట్టేస్తే స్టోరీ జనరల్ గా నడిచే స్టోరీ మన చుట్టూ ఉమ్. నడిచే కథలాగే ఉంటది. సో అది ఇద్దరి బాగుంది. పెయిన్స్ తీసుకున్నాను నేను. అవును. గోస్ట్ కి ఒక పెయిన్ ఉంది.
అవును. ఎందుకంటే ఆకలితో చనిపోయాడు, వాడేం తప్పు చేసింది లేదు, అదొక రోగం. అవును. అవును. వాడికో పెయిన్ ఉంది, వాని కోరిక ఏంటి, నాకు ఎవరైనా అన్నం పెడితే బాగుండు, చనిపోయే ముందు వాడి విష్. ఇక్కడ వీడి విషయం ఏంది, నా జీవితం మారట్లేదు, నాకు ఒక కోరిక తీరిస్తే చాలు. అంటే ఒకరి నాశనం అవ్వాలని కోరుకోవట్లే, అవును. ఒకరు చెడు కోరుకోవట్లే, అత్యాశ పడట్లే. సో ఇద్దరివి ట్రూ విషెస్. సో ఆ అవును. ట్రూ విషెస్ తీరడమే మన కథ. చాలా బాగుంది అన్న, టేకింగ్ చాలా బాగుంది అన్న. యా, థ్యాంక్ శ్రవణ్ యూ. అన్న, ఓవర్ టు యూ. అన్న మ్యూట్ లో ఉన్నారు. సారీ. యా ఇప్పుడు స్టార్టింగ్ తీసుకుంటే నేముకు ముందు లైక్ ఒక ఉమ్, ఒక ఋషి అడుగుతాడు తనని. అక్కడి నుంచి ఉమ్, తీసుకుంటే ఇది ఇట్లే వెళ్ళింటే అంటే లైక్ పేరు పడి తర్వాత ఆడికి వచ్చి ఆ ఆ కాళీ దగ్గర పూజలు చేసి చనిపోయిన తర్వాత ఉమ్, వీడియో వీళ్ళు తీయడము అది అట్లే కంటిన్యూ అయినంటే ఇంకొకలాగా ఉండేది. కానీ అలా కంటిన్యూ చేయకుండా అంటే అట్లా సిమిలర్ గా ఉండేవి చాలా వచ్చాయి మూవీస్ అంటే అట్లా కంటిన్యూ చేసి. ఉమ్, సో అది ఈ ఒక్క స్టెప్ డౌన్ అయ్యి వీళ్ళ స్టోరీ తీసుకొని వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుందండి. కనెక్టివిటీస్ ఇవ్వడం కానీ ఉమ్, అందరి క్యారెక్టర్స్ కి ఎక్కడ ఏది అంటే లైక్ నాకు అనిపించింది అంటే ఈ క్యారెక్టర్ అవసరం లేదు అన్న ఇది అయితే ఎక్కడ అనిపించలేదు. అందరి క్యారెక్టర్లు అందరూ బాగా న్యాయం చేశారు, అందరూ ఉమ్. చాలా బాగా చేశారండి. యా, యా. అంటే ఒక రఫ్ విలన్ వచ్చి జస్ట్ ఉమ్, లైక్ ఒక వీడిలాగా లైక్ కాటి కాపర్ లాగా వచ్చి మాట్లాడడము ఇది కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది ఉమ్, నాకైతే. అంటే ఆయన్ని చూసిన 4-5 సినిమాలలో చాలా గంభీరంగా ఉంటాడు గరుడ. ఉమ్, సో ఈ సినిమాకి వస్తే ఉమ్. కొద్దిగా సింపుల్ గా ఉండి కొద్దిగా అంటే లైక్ వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడడం చాలా అంటే బాగుంది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏం చెప్పారంటే కథలో, ఫస్ట్ ఏం చెప్తాడు ఋషి. ఆయన ఋషి కాదు, యోగి. అంటే యోగి. మామూలుగా విద్యలు, తంత్ర విద్యలన్నీ ప్రాక్టీస్ చేసే అతను. సో సర్వసిద్ధులు పొందిన ఒక అఘోరా టైప్ అనుకోండి. అఘోరా, ఎస్. సో వాళ్ళకి శిష్యులు ఉంటారు, అసిస్టెంట్స్. సో వీళ్ళకి శివుడి నుంచి పిలిపి వచ్చిందంటే చావు వచ్చిందని అర్థం. శివకి నింది దేవతలు సమయం ఆసన్నమైందంటే శివయ్య. నేను చనిపోతున్నా అని అర్థం. సో నువ్వు నాకు ఇన్ని రోజులు చేస్తున్నావు కదా, నీకు ఏమన్నా కోరుకుంటే కోరుకో అంటే వీడు ఏం చేశాడు, నాకు తంత్రశక్తులు నేర్చుకోవాలని ఉంది అని. వీని మనసు గురించి ఆయనకు తెలుసు, కానీ వరం ఇచ్చాడు తీసుకోమని. సో పుస్తకం ఇస్తే ఒక మాట చెప్పాడు, నువ్వు మంచి మనసుతో వాడితే గమ్యానికి చేరుతావు, దురాశతో వాడితే కాటికి చేరుతావు. కరెక్ట్. కట్ చేస్తే వీడు ఓ, బాగా బంగ్లా సంపాదించుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు, ఆశ సరిపోలేదు, ఏదో అష్టదిగ్బంధనం చేసినాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. కట్ చేస్తే ఒక 5 మంది. ఆ ఎంత ప్యూరిటీ ఆఫ్ వాళ్ళ మనసు ఎంత ప్యూరిటీ ఉందంటే, ప్రవీణ్ది కష్టం, ఉమ్, ఫ్యామిలీ. పరమేశ్వర క్యారెక్టర్ది కష్టం. ఆ, వాడికి ఎందుకంటే వాడు అనుకున్న లైఫ్ చేయట్లేదు, వేయట్లేదు. కానీ బాయ్స్ లో ఉండే బ్యూటీ ఏంటంటే పక్కోడి కష్టాన్ని మనం తీసుకొని మనం ట్రై చేస్తాం, మనం అచీవ్ చేద్దాము అని చెప్పేసి. దానికోసం ఒక్కొక్కరు ఒక ఐడియా కష్టపడి ఏదో చేసినారు, వాళ్ళకు ఒక పుస్తకం దొరికింది. బుక్ దొరికినాక వాళ్ళు చదివారు, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఇలా చేస్తే దేవత కనిపిస్తుంది, వరం ఇస్తుంది. దేవత కనిపించినా వీళ్ళు ఎంతవరకు ఆగిపోయారంటే, మాకు 50 లక్షలు వస్తే చాలు అనుకున్నారు. కానీ నేను ఒక సర్వశక్తివంతుని కావాలి, ఎటర్నల్ని కావాలి, నాకు అన్ని శక్తులు కావాలి, పరమేశ్ నువ్వు వాడుకున్నాక నేను వాడుకుంటాను, నేను వాడుకున్నాక నువ్వు వాడుకుంటావు అనేది లేదు. ఎవ్వరికి దాని మీద స్వార్థం లేదు. జస్ట్ ఏంటి, ఈ పరమేశ్ క్యారెక్టర్ కోరిక తీరితే చాలా. అంటే ఇక్కడ నిస్వార్థంగా ఉన్నారు వీళ్ళెవరు. ఆ పుస్తకాన్ని బ్యాడ్ గా వాడుకుందాము, దీని నుంచి ఉపయోగపడదు, నాకు 50 లక్షలు వస్తే చాలు అన్నట్టు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, ఆవు పిల్లి లేకొచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు నిస్వార్థంగా దాన్ని యూజ్ చేశారో వీళ్ళ జీవితాన్ని నడిపించడానికి ఒక క్యారెక్టర్ వచ్చింది. నా కరెక్ట్. పర్సెప్షన్ లో కాలభైరవుడు వచ్చాడు. సో అవును. కాలభైరవుడు ఇన్ ద సెన్స్ గంభీరమైన రూపం, ఆయన శ్మశానం ఉండే రూపం, బలమైన రూపం. సో దానికి గరుడరామ్ గారు అయితే బాగుంటారు. ఆయన చాలా సింపుల్ గా టెక్నికల్ గా చెప్తాడు. ఎలా చెప్తాడని, మీరు చేసింది కరెక్టే, పుస్తకం కరెక్టే, కరెక్ట్. కానీ కానీ పిల్లిని తప్పు తెచ్చారు అని చెప్పాడు. నార్మల్ ఊర్లో పిల్లిని తెచ్చారు, అది కాదు అంటే ఊర్లో పిల్లిని, అడవి అదే అడవి ఒరిజినల్ పిల్లి పిల్లిని తీసుకుంటారు. తీసుకురండి మీ కోరిక తీరుతుంది అన్నాడు. తిడుతుంది. అంటే మీరు ఈ ఎక్స్పెరిమెంట్ కాకపోయినా ఇంకో ఎక్స్పెరిమెంట్ చేయండి అని ఒక చిన్న లీడ్ ఇచ్చాడు వాళ్ళకి. లిడిచ్, ఎస్. సో వాళ్ళు ఏం చేశారు, ఇంటికి వెళ్ళి తాగినాక అరే నిజంగా పిల్లి దొరికింటే మనకు 50 లక్షలు వచ్చేసేటివి, సో ఏముందో చూద్దాం అని చెప్పేసి చూశారు. ఒక దయ్యాన్ని లేపేశారు, వాళ్ళు ఏదో తింగర పని చేసి లేపేశారు. మనం ఎంత కోరికుండి ఆత్మని పిలుచుకున్నాకైనా మనకు ఒక భయం స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. భయం స్టార్ట్ అయిపోయి ఏం చేసినారు, భయం స్టార్ట్ అవడం ఫస్ట్ ఆత్మ వచ్చిందో లేదో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కన్ఫ్యూజన్ లో ఉండి కొట్టుకుంటున్న టైంలో మళ్ళీ ఈయన కనిపించాడు. ఈయన కనిపించి ఎలా క్లూ ఇచ్చాడు, భయం చీకటి లాంటిది, మార్గం కనపడాలంటే వెలుతురు ఉండాలి. చూడాలి. ఉం?
ఫస్ట్ సమాధానం తెలియాలంటే ప్రశ్న ఎతకండి అని చెప్పాడు. అంటే నీకు క్వశ్చన్ తెలిస్తేనే నువ్వు ఆన్సర్ రాయగలవు. నీకు ఒక వైట్ పేపర్ ఇచ్చి ఆన్సర్ రాయమంటే ఏం రాస్తావు, ఏం రాయలేవు. సో మీరు ఏం చెప్పాడు, ఆయన సింపుల్ కథ చెప్పేశాడు. పాముకు ఆకలి తీర్చడానికి కప్పకు మోక్షం ఇస్తాడు, ఇక్కడ పాము ఆకలి తీరడమే కప్ప మోక్షానికి దారి అని. ఇక్కడ ఆయన ఆకలి తీరితే మీరు సక్సెస్ అవుతారు అని. సో వీళ్ళకి అర్థం అవ్వలేదు. అర్థం అయినప్పుడు ఏం చెప్పాడు, సింపుల్ ఇంకా చెప్పాడు. ఆ ప్రశ్న ఎతకండి, సమాధానం శంకరుడు చూపిస్తాడు అని. అంటే మీరు ఫస్ట్ వాడు ఎవడొచ్చాడో కనిపెట్టండి అన్నారు. దయ్యాన్ని కనిపెట్టగానే వీళ్ళు భయపడిపోయారు. భయపడిపోయి వద్దురా బాబు మాకు ఈ దయ్యం వద్దు, వద్దు దాన్ని పంపించే అని చెప్పి మళ్ళీ ఈయన కాడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈయన పరిగెత్తుకుంటూ వస్తే అది వచ్చిన కార్యం ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ పుస్తకాన్ని నడిపేయడానికి, శివుడు ఆజ్ఞని క్లియర్ చేయడానికి కలబోడు వచ్చాడు. సో ఆయన ఏం చెప్పాడు, సింపుల్ గా స్కిప్ చేశాడు. ఆ నిమ్మకాయలు ఉండేది ఎవరు, పిల్లనా పెద్దనా, కోరికేంది పగేంది, వచ్చిన పనేంది, కనిపెట్టకుండా పంపించడం కుదరదు అని చెప్పాడు. సింపుల్ గా ఒక బియ్యం ఇచ్చాడు. సో ఆ బియ్యం వేశారు, కట్ చేస్తే ఒక క్యారెక్టర్ వచ్చింది, నిమ్మకాయని కోసేసింది. తర్వాత తెలిసింది ఏంటి, అదొక తిండిపోతు అని చెప్పేసి. ఆ తిండిపోతును ఫస్ట్ కష్టాలు పడినా వాడి నుంచే మళ్ళీ వీళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే అక్కడ సక్సెస్ ఎప్పుడైతే ఈ హోటల్కి అడ్వాన్స్ ఇచ్చేశారో వెంటనే శ్మశానంలో శివుడి దగ్గర ఒక దీపం వెలుగుతుంది. అంటే శివుడు చెప్తాడు, ఆ ఆత్మ వచ్చిన పని అయిపోయింది, దాన్ని పంపించేసేయని. ఇచ్చేయాలి. కట్ చేస్తే ఇంటి దగ్గరకు వస్తాడు. ఇంటి దగ్గరకు వచ్చి చెప్తాడు, ఆ మీ ప్రేమలో ఉండాల్సిన నిస్వార్థము, వాడి ప్రేమలో నిస్వార్థం వల్ల గెలిచినారు, వాడు ఇక్కడ ఉండకూడదు, పంపించేయాలని చెప్పి పంపించే మార్గం చెప్పేసినాడు. ఎందుకంటే కోరిక తీరిపోయింది. సో ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో ఆయన భూమి మీదకి వచ్చిన పని కూడా అయిపోయింది, కాలభైరవుడు. సో విగ్రహంలోకి విలీనం అయిపోయి వెళ్ళిపోయాడు. సో ఆ పుస్తకంలో మన ఎప్పుడైతే ఋషి చెప్పిన వర్డ్ ఉంది చూసారా, మంచి మనసుతో వాడితే నేను గమ్యానికి చేరుస్తుంది. ఇక్కడ వచ్చి కాలభైరవుడు వీళ్ళని గమ్యానికి చేర్చినాడు. Yes. ఇది ఎస్ 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 ఇది స్టోరీ లైన్. Yeah. వంశీ అన్న. యా సార్, అది వీళ్ళు యూట్యూబర్స్ ను తీసుకొని వాళ్ళ మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశారండి. అండ్ చిన్న సైజ్ ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు వాళ్ళకు కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎవరు అక్కడ మేజర్ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు, ఒక ప్రవీణ్ తప్ప. ఆ ప్రవీణ్ కూడా తను చేసిన ఈ సెటైర్లు, కామెడీలు వాటికన్నా తనకు ఎమోషన్స్ క్యారీ చేయడానికి మంచి మంచి వేషం ఇచ్చారు. అండ్ అంటే నాకు ఒక నచ్చింది కమిడియన్ ఏంటంటే, ఏడిపిస్తే బాగా ఏడిపిస్తారని కదా. సార్ చెప్పండి. ఒక కమిడియన్ నవ్వీయడం కంటే ఏడిపించడం బాగా చేస్తారని నా ఫీలింగ్ అనమాట. అదే ప్రవీణ్ లో కొత్త కోణం. అసలు ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు ప్రవీణ్. అండ్ నాకు ఆ స్విగ్గీ క్యారెక్టర్ చూడండి, అది బాగా నచ్చింది. ఎందుకంటే సిటీ కొత్తగా వచ్చినోడు ఆ పనులు చేసేది. సిటీ కొత్తగా వచ్చావా అనేది డైలాగ్ పడతారు చూడండి. చిన్న మైనర్ ను కూడా కరెక్ట్ గా వాడారు మీరు. మీకు సాంగ్ లిరిక్స్ మీరు కనుక క్యాష్ చేస్తే, జాతీయం. ఫస్ట్ సాంగ్ బ్యాచిలర్స్ లైఫ్ ఉంటుంది కదా, జాతీయం సాంగ్. ఫస్ట్ సాంగ్ ఏముంటదంటే, మన చెన్నైకి వచ్చేస్తే ఏంటంటే, ఊరులు వేరే కానీలే, రూమ్ లో మనం మిక్స్ అయ్యాంలే. జాతీయం అంటే మన అందరికి ఏంటంటే బ్లడ్ కాదు, కాలేజ్ కాదు, మ్యూచువల్ ఫ్రెండ్స్ కాదు, రూమ్ లో మిక్స్ అయిపోతాం. ఎలా ఉంటదంటే ఇంటి నుంచి మళ్ళీ రూమ్ కి వెళ్ళేటప్పుడు కూడా మమ్మీకి చెప్తాం, వాడికి చట్నీ ఇష్టం కట్టు, ఏదో ఒకటి తీసుకొచ్చేస్తాం. ఇంకోటి ఏంది, ఇంట్లో ఉండే రూమ్ లో ఉన్నప్పుడు ఒక వస్తువు జాతీయం, ఇది ఒక బాయ్స్ కి మాత్రమే బ్యూటీ సంబంధించింది. అర్థమైందా? తర్వాత తీరులు వేరే కానీలే, అందరితోనూ అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఒక్కొక్కడు ఒక తీరులో ఉంటాడు. ఒకరికి తాగడం ఇష్టం, ఒకడికి సినిమాలు చూడడం ఇష్టం, ఒకడికి అమ్మాయిలతో పురుగు కలపడం ఇష్టం. కానీ అందరం సర్దుకుంటాం. స్ట్రగ్లింగ్ ఫేస్ చూసేది. ఒక్కోసారి ఏంటంటే బిర్యానీ తినే డబ్బులు ఉంటాయి, ఒక్కోసారి ఏమి డబ్బులు లేక చట్నీ అన్నం తినే డబ్బులు కూడా వస్తాయి. మనకు స్ట్రగ్లింగ్ ఫేస్ చూసే లైఫ్ అదే. ఎక్కడంటే మనం ఒక బాయ్ నుంచి మ్యాన్ గా తయారవుతాం. బాయ్ వరకు ఎలా ఉంటదంటే, అమ్మ ఉప్మా చేస్తే ఇసిరి కొట్టేస్తాం, నచ్చిన ఫుడ్ చేయకపోతే తినంటూ అంటాం. అక్కడికి వెళ్ళినా ఏది దొరికితే అది తింటాం. ఏది కావాలంటే ఇంట్లో డిమాండ్ చేస్తాము. కానీ ఎప్పుడైతే రూమ్ లో ఉంటామో ఉన్నదంతా సర్దుకోవడం. అప్పటి నుంచి మనం బతికిలా తగిలేస్తుంది. నిజం చెప్పాలంటే బాయ్స్ బతుకు అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం పెళ్లికి రెడీ అవుతాం. ఆ ప్రాపర్టీస్ కరెక్ట్ గా బ్యాచిలర్ రూమ్ లో ఎలా ఉంటాయి అలానే వాడారు. ఎర్రగడ్డకి వెళ్ళి షాపింగ్ చేసి మరి తెచ్చుకున్నాను అవన్నీ. అండ్ బాయ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి, కార్ కి 8075 ని బాయ్స్ గా పెట్టారు. అది కూడా చాలా క్రియేటివ్ గా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. పేరు కూడా బ్యాచిలర్స్ బుజ్జి. బ్యాక్ సైడ్ ఏమో బాయ్స్ 8075.
అంటే మనకు ఏది ట్రెండింగ్ ఉంటే అది తీసుకుంటాం కదా. అంటే రూమ్స్ లో అలానే తీసుకుంటారు. సో మీరు రూమ్స్ లో చూడండి, మియా ఖలీఫా ఫొటోస్ ఉంటాయి, రామ్ గోపాల్ ఉంటాయి. వర్మ ఫొటోస్ అవును. ఉంటాయి. అంటే డైరెక్టర్ కి ఆర్జీవీని సినిమా బాగా వాడారు. ఇండస్ట్రీ హిట్. ఆర్జీవీ పోస్టర్, నా ఇష్టం పోస్టర్ చాలా బాగుంది. అది డోర్ పక్కన అది. అంటే ఒక డైరెక్టర్ క్యాండిడేట్ ఉన్నాడు కదా. ఆ, సో యా, ఇంకోటి దానికోసము ఆర్జీవీని చూడగానే హారర్ సినిమా కంటే కొన్ని కనెక్టివిటీ ఉంటుంది కదా ఆర్జీవీకి హారర్స్. యా యా యా. సో అండ్ దాంట్లో కొంచెం పర్సనల్ కేర్ తీసుకొని, అంటే ఎవ్రీ డీటెయిల్ సినిమాకి రిలేటెడ్ గా తీసుకున్నాం, ఏ డీటెయిల్ గాలికి వదిలేయకుండా. అండ్ టెక్నికల్ యా. వాల్యూస్ తీసుకుంటేనండి, ఇప్పుడు ఒక సీన్ నాకు అంటే ఎలా అనిపించింది అంటేనండి, ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాడు. అప్లోడ్ చేసి కెమెరా ఒక ప్లేస్ లో ఉంటుంది. రిమైనింగ్ యాక్టివిటీ, సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ పోతానే ఉంటాయి, కెమెరా మాత్రం అక్కడే ఉంటుంది. సో ఈ లోపల చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం, అదంతా సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఆ సీన్ చాలా బాగా ఉంటుందండి. ఇట్లాగే నేను అంటే లైక్ రిలేట్ చేసుకుంటే గజనీలో ఒక షాట్ ఉంటుంది ఇలాగా, లైక్ కెమెరా మనోడు లైక్ మిర్రర్ సైడ్ చూస్తూ ఉంటాడు, ఎనికలన్నీ చూస్తుంది, పాస్ అవుట్ అవుతుంటాయి. పాస్ అవుట్ ఉంటాయి. యా. ఇది చాలా అంటే బాగా ఒక వీడియో అప్లోడ్ మనం ఒక వీడియో అప్లోడ్ చేశాక దానికి పర్టికులర్ టైం ఇస్తాం కదా, అది ఎలా రీచ్ అవుట్ అవుతుంది, ఎలా అవుతుంది అని చెప్పేసి. సో దానికోసమనే షార్ట్ నేను అలా చాలా పెట్టాను అనమాట. జస్ట్ దాని మీద వేసేస్తే బ్యాక్గ్రౌండ్ లో టైం అంతా షిఫ్ట్ అయిపోతూ షిఫ్ట్ ఉంటుంది. అవుతా ఉంటుంది. ఆఫీస్కి వెళ్తుంటారు, వస్తాం. యా. సిరీస్ అది కొంచెం సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అంతా పోతా ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి ఆ సీన్ కూడా, చాలా బాగా. కరెక్ట్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని సెకండ్ రిహార్సల్ లో ఓకే అయిపోయింది. ఫస్ట్ సూపర్. రిహార్సల్ చేసేసుకున్నాము, ఒక 15 మినిట్స్ షార్ట్ అది. ఓకే, సూపర్ అండి, చాలా బాగా వచ్చిందండి. టోటల్ వర్కింగ్ డేస్ ఏంటి సార్ ఇది? 41. 41 ఉంటుంది సార్. ఆ హౌస్ లో అండి, హౌస్ లో, బ్యాచులర్ హౌస్ లో హౌస్ లో 12 కాసిమలి డేస్ బంగ్లా అండి. 12 డేసా? ఓకే, ఓకే, చాలా ఆ, వరకు హౌస్ లో కాసిం కనిపిస్తుంది వర్క్ వ్యాలీ అది. కన్యా హౌస్ కలిపి 2 డేస్. 2 days. కన్యా హౌస్ ఓకే. కాసిం వ్యాలీ రెండు పక్క పక్క బిల్డింగ్స్. ఇప్పుడు కన్యాది మీరు ఎందుకు మనము, బైరంలో చూసినా అవే. కన్యాది ఎందుకు ముందుకు పోలేదు సార్? అది కన్యాది ఇంకా ఇంకా కొద్దిగా పెట్టిండొచ్చేమో అనిపిస్తుంది. అంటే ఇంకా సీన్స్ మరీ ఎక్కువ హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా ఆ ఇంపాక్ట్ ఇంకా హర్రర్ ఎక్కడ వస్తుంది హర్రర్ లవర్స్ కి నచ్చకపోవచ్చు ఎక్కువ అయ్యేసరికి. నా మోటో ఏంటంటే వీళ్ళు చీట్ చేస్తున్నారు. మంచి సో కోసం. ఎందుకు ఇంత పర్ఫెక్ట్ చీట్ చేశారు అంటే, అక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, సినిమా ఇండస్ట్రీలో ప్లాన్ చేసేవాడు, పర్ఫెక్ట్ ప్లాన్ చేసేసిండు మొత్తం. అంతా పర్ఫెక్ట్ ప్లాన్ చేసినాడు, కానీ ఈ ఇద్దరు ఎదవలు డ్రింక్ కోసం డ్రింక్ కొట్టుకోవడం కోసం వల్ల వెళ్ళి ఆ లైవ్ లోకి వెళ్ళిపోయి చాలా ఆ, బాగుంది. ఇంకోటి నేను చూస్తున్న చాలా ఏంటంటే, ఈ మధ్య కొన్ని హర్రర్ అవి నిజమో తెలియదు, ఒక పాడుబడిన బంగ్లాకి వెళ్ళిపోయి నేను దయ్యాన్ని చూశాను, దానికి నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో వీళ్ళు త్వరగా ఛానల్ హిట్ అవ్వాలి అంటే అలాంటి కంటెంటే కావాలన్నట్టు వీళ్ళు చేశారు. వీళ్ళు ఓకే, అనుకున్నట్టే ఒక హిట్ ఫోటో అయింది వచ్చి ఆ అండర్ హౌస్, కంటెంట్. ఛానల్ హిట్ అండర్ హౌస్, అండర్ హౌసెస్ అండర్ హౌసెస్ ట్రెండింగ్ మనకి ఇప్పుడు ఎప్పుడైనా పెట్టండి, చాలా పలానా బంగ్లాలో దయ్యం చూశానని చెప్పేసి ఒక టమ్లైన్ వేసేయండి, టక 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 చూస్తారు. వచ్చేస్తాయి. సో మంచి వీళ్ళు ప్లాట్ అండి, ట్రెండింగ్ గా చూస్తున్నాడు. మంచి యా. ప్లాట్ అండి, చాలా బాగా వీళ్ళు తీసుకున్నారు. ఇన్స్పిరేషన్ గా తీసుకుంది కూడా నాన్ వెషన్ ని. నాన్ వెజ్, అదే నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతున్నానండి. మీకేం ప్రాబ్లం లేదా ఆయన నుంచి? ఇప్పుడు ఆయన పెట్టుకొని దేశ దేశాలు తిరుగుతున్నాడు అని చెప్పి పేర్లు చెప్పేసి పెట్టలేదు కదండి అక్కడ, పేరు పెట్టలేదు అంటే పేర్లు ఎక్కడ వీడు పెట్టలేదు. అంటే ఇమిటేట్ చేశారు కొద్దిగా. అంటే ఒక యూట్యూబర్ గా పెట్టుకొని అంత రీచ్కి వెళ్ళడం అనేది ఆయనకు రెస్పెక్టింగ్, రెస్పెక్ట్, మనం ఎస్, ఏం కరెక్ట్, డిస్రెస్పెక్ట్ చేయలేదు. కరెక్ట్. ఇంకోటి ఆయన ఊత పదం గుంటలు గుంటలు అనేది ఆయన ఊత పదమే. సో ఆయనను గుర్తు పెట్టాలి అని చెప్పేసి, అది కనెక్ట్ అవ్వాలని చెప్పి పాడింది, కానీ ఆయన డిఫేమ్ చేసే డిఫెన్స్ ఆలోచన చేసి, లేదు. ఎస్ ఎస్, యా కరెక్ట్. యా. ఉమ్, ఉమ్, సో ఒక సీరియస్ క్వశ్చన్ సార్ యాక్చువల్గా. సో ఇంతకీ ఉమ్. ఆ బల్లి మగబల్లె ఆడబల్లె సార్? ఏది సీజీ మళ్ళీ వాళ్ళని అడగాలండి ఏది పెట్టారు. సో వాట్ ఆర్ ద పోర్షన్స్ యాక్చువల్గా పల్లి భార్గవ్ మధ్య జరిగే పోర్షన్స్ ఏదైతే ఉందో చాలా బాగా ఉమ్, హిట్ అయ్యేది సార్ యాక్చువల్గా. అంతే ప్రతి సీన్ పేలింది అనమాట. అక్కడ అంత కామెడీ జనరేట్ చేయడం వల్లనే ఏమో లాస్ట్కి వాళ్ళకి ఆ ఉమ్, ఎమోషన్, ఆ మూమెంట్ ఏదైతే కృష్ణ భగవత్ సార్ దగ్గర ఆ టైంలో ఉమ్. పండింది అనమాట. అంటే మేబీ ఫస్ట్ నుంచి ఆ రిలేటబిలిటీ వచ్చింది కాబట్టి వాళ్ళతో అక్కడ అంటే ఒక్కసారి ఒక డిఫరెంట్ మనం కథ రాసుకునేటప్పుడే ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ రాసేసుకున్నాం అనమాట. అది స్క్రీన్ మీద ఆర్క్ చెప్పొచ్చు క్యారెక్టర్. చెప్పకపోవచ్చు, కానీ సో క్యారెక్టర్ ఆర్క్ ఎలా రాసుకున్నాము, ప్రవీణ్ వచ్చేసి కరెక్ట్. ఒక మెచ్యూర్ మిడిల్ క్లాస్ పర్సన్, పేరెంట్స్ విలేజ్ లో ఉన్నారు, వాళ్ళకి మంత్లీ ఈఎంఐలు డబ్బులు కట్టాలి, ఇవి కట్టాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాడు. అండ్ వామన ఇంకొకరు వచ్చేసి వామన్, ఏడి. సో మూవీస్ లో ట్రై చేసే వాళ్ళకి ఎలా ఉంటదంటే, ఒక్కోసారి శాలరీస్ వస్తే ఒక్కోసారి శాలరీస్ రావు, ఓకే అక్కడక్కడ. ఇంకొకరు ఏమంటారంటే రామ్ డ్రమాటిక్ గోపాల్, పర్సన్ ఉంటారు మన రూమ్ లో. ఎవరు? ఆ, అమర్, రామ్ సాయి క్యారెక్టర్.
అంటే రీజన్ దొరికితే అమ్మాయి గురించి ఆలోచించడం, మందు తాగడం. ఒక పర్సన్ ఉంటాడు, అంటే నా ఫ్రెండ్స్ రూమ్ లో కూడా ఎవరో ఒకరు ఉంటారు అనమాట, వాడు తాగి అమ్మాయి గురించి చెప్పి ఫీల్ అయిపోవడం, ఒక బ్యాచ్ పర్సన్ ఉంటాడు. మోస్ట్ ఆఫ్ దెమ్ వాడు ఒక రొట్టె లవ్ స్టోరీ అయినా అదొక గ్రేట్ లవ్ స్టోరీ లాగా ఫీల్ అయిపోతాడు. ఫీల్ అయ్యే పర్సన్ ఉంటాడు. సో ఇంకొక ఇద్దరు నాన్ సింక్ లో ఉంటారు, వాళ్ళ కొట్టుకోవడానికి పెద్ద రీజన్ కాదేది, గొడవకు అనర్హం అని చెప్పేసి అన్నిటికీ ఏదో ఒక రీజన్ లో కొట్టుకునే వాళ్ళు. సో దీంట్లో ఒకటి ఏంటంటే వీడియోగ్రాఫర్ ఆ చుట్టుపక్కల ఉండే ఆంటీలకు అందరికి రీల్స్ తీస్తాడనమాట. వీడు ఓకే. భార్గవ్, ఇక్కడ పల్లి వచ్చేసి మనకు కెమెరామెన్ అనుకున్నాను. అంటే రామ్ పటస్ వచ్చేసి యాక్టర్, వానికి యాక్టింగ్ కావాలని చెప్పేసి. సో దానికి సింబల్ గానే మనోడు స్టార్టింగ్ లో కెమెరాని లీడ్ చేస్తాడు. ఈ రామ్ పటస్ వచ్చేసి లోపల యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ కొన్ని సీన్స్ తీసాము, టైం లెంత్ ఎక్కువ ఉండడం వల్ల అవ్వలేదు, కానీ ఆ ఏరియాలో ఉండే ఆంటీలకి వీళ్ళు తీస్తే రీల్స్ రీచ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి అందరు ఫీల్ అవుతుంటారు అనమాట. సో వాళ్ళు రీల్స్ వీళ్ళతో తీపించుకొని ఫేమస్ అవ్వాలని వీళ్ళకి డబ్బులు ఇస్తుంటారు. వీళ్ళ వే ఆఫ్ ఇన్కమ్ అదనమాట. సో వీళ్ళందరికీ కొంచెం పేరెంట్స్ లేని వాళ్ళిద్దరికి Yeah. పేరెంట్స్ లేరు. సో అవును. వాళ్ళని బాగా దగ్గరుండి వాళ్ళ బాగోగులు చూసుకునేది ప్రవీణ్ అనమాట. అవును. సో వాళ్ళని ఏమన్నా అంటే ప్రవీణ్ అగ్రెసివ్ అయిపోతాడు, మిగిలిన వాళ్ళు కూడా అగ్రెసివ్ అవుతారు. అమర్ వీళ్ళందరూ కూడా కొట్లాడతాడు, ఏరా మీకు వాడు ఒక్కడే అన్న మేము కాదా అంటే అందరం అని. సో ఆ అవును. ప్యూరిటీ ఆఫ్ బాండింగ్ చూపించాలనుకున్నాను. సో అది వర్కౌట్ అయింది. అండ్ మీరు అండ్ అన్నట్టు ఈ క్యారెక్టర్ ఆర్క్ లో పే ఆఫ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఉమ్, అవమానించబడే చోట పరమేశ్వర్ వచ్చి ఉమ్, నిలబడతారు. వాళ్ళు ఏమన్నా అంటే ఉమ్, బాలేదు నేను వస్తానని చెప్పేసి. సో ఎప్పుడైతే అవమానించబడతారో ఆ టైం పరమేశ్వర్ ఉమ్, ఉండడు. బట్ మన ఉమ్, దేవ్ గోస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. బట్ పరమేశ్వర్ లేకపోయినా కూడా ఈ నుంచి నిలబడతారు వెనకాల. సో అది ఎట్లా అంటే ఉమ్. మీకు అంటే ఒక అనాథలుగా ఉన్న క్యారెక్టర్స్ కి వీళ్ళంతా ఉన్నారు సాయంగా అనేది మాత్రం బాగా ప్రొజెక్ట్ అయింది వాళ్ళకి అనమాట ఆ టైంలో. దీంట్లో నేను ఏమనుకున్నా అంటే ఎప్పుడైతే అవమానం జరిగిందో, ఇన్ యా. కేస్ ప్రవీణ్ కి చెప్పాడు అనుకో, యా. ప్రవీణ్ వచ్చాక ఏమైతుంది, వీళ్ళు వచ్చి కొడతారు పెద్దబొచ్చని. అవును. కొట్టాక ఏమవుతుంది, వాడు వాడిని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు వేస్తాడు. ఒక సాఫ్ట్వేర్ మీద కేసు అయితే ఎంత న్యూసెన్స్ అవుతుంది, గెలిచే అవును. ఛాన్స్ లేదు. అవును. మనం ఇప్పుడు ఒక మనిషిని వెళ్ళి గొడవ పడతాం ప్రాక్టికాలిటీకి వస్తే. అవును. కానీ ఇక్కడ ఎవరు వచ్చారు, గోస్ట్ వచ్చింది. అవును. వాడి దేంట్లో అయితే బలవంతుడు అనుకుంటున్నాడు, నాది పెద్ద బొచ్చ హోటల్, నేను ఎంత పెడితే ఎంత తింటే అంత పెడతాను, ఏదైతే స్ట్రాంగ్ పాయింట్ దేన్ని చూసుకుని వాడు గర్వంగా ఉన్నాడో అదే కూలిపోవాలి. ఒకరిని ఓడగొట్టడం అంటే వాడిని బలహీనతం చేసి ఓడగొట్టడం కాదు, వాని బలాన్ని వాళ్ళని పెట్టి ఓడగొట్టాలి. డైరెక్ట్ గా టచ్ చేయాలి. వాని బలాన్ని, వాడిని చెప్తారు కదా, మా అన్న ఊరు నుంచి వచ్చాడు, ఎక్కువ తింటాడు, కొంచెం ఎక్కువ తీసుకో అంటే వాడు చెప్తాడు 5 తరాల చరిత్ర మీదకి వెళ్ళిపోతాడు. అవును. ఆ ఇంకొకటి ఏంటంటే అక్కడ చెప్తాడు కదా, పాపం అండి దేవుడు చూస్తుంటాడు అంటే, అలాంటి దేవుని చాలా మందిని చూసాం లేదా అన్నప్పుడు శివుని మీద ఒక వాటర్ డ్రాప్ శివుడి మీద పడుతుంది. బొట్టు అంటే పడుతుంది. ఒక అక్కడ బొట్టు శివుడి పడతాం. లీల స్టార్ట్ అయింది. ఇందులో నేను కృష్ణ భగవాన్ కూడా విలన్ గా అనను, ఎందుకంటే అవును. మనోడు అది చేసినందుకే వీళ్ళ లైఫ్ మొత్తం మారిపోయింది. Yeah. మంచికే, వీళ్ళ వాడే మంచికే. వాడు చెప్తాడు లాస్ట్ లో, ఒరే వీని ఇంకా ఫుడ్ కాంపిటీషన్ తీసుకెళ్తే వీని కొట్టే మొగోడే లేడరా అంటాడు. అవును. అండ్ లీడ్ ఈవెన్ అంటే ఎనీ క్యారెక్టర్ ఆ లైన్ పాజిటివ్ లో తోనే సార్ ఎండ్ అవుతుంది. ఆ లైన్ లో సర్వే పాయింట్ లో కూడా ఈవెన్ అక్కడ మీరు అన్నట్టు పరమేష్ గారి ఎగ్జిస్టెన్స్ లేకపోయినా కూడా అక్కడ పనిచేసే సర్వర్ ఇచ్చే ₹100 పరమేశ్వర్ పేరు చెప్పే ఇస్తాడు. పరమేశ్వర్ అవును, నాకు చాలాసార్లు ఇచ్చాడన్న అనేసి అంటే ఫస్ట్ అక్కడ అవును, సేవ్ చేశాడు. దానికి సంబంధించి అవును. రివెంజ్ అనేది పోస్ట్ వచ్చి తీసుకున్నది అనమాట. కరెక్ట్. సో అది యా yeah. అంటే ఒక ఆకలితో చచ్చిపోయినోడికి డైలీ అన్నం పెడుతున్నాను ఏడిపిస్తే వాడు ఎంత హట్ అవుతాడు. అవును. ఉమ్. Yeah. అందుకే వానికి కోపం వచ్చేస్తుంది. అరే నాకు మా అవ్వ తర్వాత డైలీ వీళ్ళు అన్నం తెచ్చి పెడుతున్నారు, Yeah. మా అవ్వ తర్వాత అన్నం పెడుతున్నది మిమ్మల్ని, మిమ్మల్ని అన్నాడా, ఉమ్. పద చూసుకుందాం అన్నాడు. Yeah. అంటే అన్నం పెట్టడానికి మనకి ఎవరైనా అన్నం పెడుతున్నారు, మనకు సాయం చేస్తున్నారు, ఎవరైనా చేస్తే మనం ప్రొటెక్ట్ చేస్తాం వాళ్ళని. సో ఆ ఎమోషన్ అనేది చాలా మందికి ట్రిగ్ అయింది. అంటే ఒక మాస్ హీరో వస్తే విజిల్స్ పడతాయి కదా సినిమా థియేటర్లో, అవును. లేచి అవును. చప్పట్లు కొట్టడం, అలా నాకు ఈ సీన్కి థియేటర్లో పడ్డాయి విజిల్స్. కరెక్ట్. Yeah. అంటే బక్కాసుని హీరోగా అక్కడ యాక్సెప్ట్ చేసేసారు అందరూ. ఉమ్. ఉమ్, కరెక్ట్. Yeah. సో అండ్ ఒక మూవీ సీన్. స్టార్టింగ్ పాయింట్ అన్న స్టార్టింగ్ ఉమ్, పాయింట్కి వస్తే ఫస్ట్ మైథలాజికల్ తో స్టార్ట్ అయింది అనమాట. అంటే ఉమ్, మైథలాజికల్ స్టార్ట్ అయ్యి ఒక వరం ఇవ్వడం. అండ్ ఈవెన్ ఫస్ట్ షాట్ కూడా ఎందుకంటే ఎందుకో ఉమ్, కల్కి సినిమాలో కమల్ హాసన్ గారి రెప్లికా లాగా అనిపిస్తుంది అనమాట. ఆయన నిలబడుకోవడం మీరు ఆ, ఆయన మీద ఉమ్, లైట్స్ చూపించడం అనమాట. సో అది అయిన ఉమ్, తర్వాత ప్రాపర్ గా ఉమ్, ఆ, మన సినిమాలో అనబెల్లా టాయ్వర్కి కానీ ఒక సీన్ కట్ చేసి పెడితే ఏదో ప్రాపర్ ఉమ్, హర్రర్ మూవీ ఉంది, అసలు ఇంత హర్రర్ మూవీ ఎక్కడుంది అని సెర్చ్ చేసే లెవెల్లో ఉందన్నమాట. ఉమ్, అంత ఇంటెన్స్ గా పోయే మూవీ కరెక్ట్ గా ఎప్పుడైతే నెక్స్ట్ ఒక మనిషి దెయ్యంలాగా ఉమ్, కనపడతాడో అక్కడ రివీల్ అవుతుంది. అంటే అంతసేపు ఆడియన్స్ అక్కడ కరెక్ట్ గా ఈజ్ ఆఫ్ అయిపోతాడు. అరే లేదు ఉమ్, ఇక్కడ ఏం లేదు పూచి అన్నట్లుగా ఒక
ఫేస్ ఆఫ్ ఇచ్చారు, ఈజ్ ఆఫ్ ఇచ్చారు అనమాట. సో యా అదైతే చాలా బాగా అనిపించింది అన్న. అంటే మీ మూడ్, ఒక మూడ్ సెట్ చేసి ఇది కాదు నాది, నేను చెప్పేది వేరేది అన్నట్టుగా అక్కడి నుంచి గేర్ మార్చినట్లు అనిపించింది యాక్చువల్ సినిమాలో. ఎస్, నా పాయింట్ కూడా అదే, నేను ఫస్ట్ లో చెప్పిన పాయింట్ కూడా అదే. ఒక సీరియస్ కి వెళ్ళింటే అది ఇంకొకలాగా వెళ్ళేది, కానీ ఇంకొక రూట్ తీసుకుని అది ఫినిషింగ్ బాగా వచ్చింది. అంటే ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే మనది చిన్న ప్యాడింగ్ సినిమా, యా ఆడియన్స్ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వరు. ఫస్ట్ 10 minutes లోనే చెప్పేస్తారు ఈ సినిమా లేదు ఉంది అని. యా సో నేను అసలు ఏం జరుగుతుందిరా కథ అని తెలుసుకోవడానికి వాళ్ళకు ఎంగేజ్ పాయింట్ కావాలి. అక్కడ యా అందరూ ఓకే ఇదేదో జరుగుతుంది, కూర్చోబెడతాం. రష్ వచ్చాడు ఒకడు చచ్చిపోయాడు, ఇక్కడ హర్రర్ చేస్తుంటే కాదు గోస్ట్ కాదు నేను లేదు తింగర పని చేశారు, వీళ్ళంతా ఎవరు అని ఒక క్యూరియాసిటీ వస్తుంది కదా. సో ఆ క్యూరియాసిటీ కోసం అలా చేసాం అనమాట. సూపర్ అండ్ ఆ సూపర్. రివ్యూలో కూడా ఎంత కామెడీగా రింగ్ లైట్ వాళ్ళ ముఖాన పెట్టుకొని మరీ కూర్చొని మంద అవుతాంటారు. ఆ రెండు రింగ్ లైట్లు పెట్టుకొని, ఎట్లా ఆ రింగ్ పెట్టుకుని రింగ్ లైట్లు వాళ్ళ మీద ఫోకస్ చేసుకుని మంద అవుతాంటారు యాక్చువల్గా. అది కూడా ఇంట్లో కూర్చొని వాడు ఎత్తాడు కదా, నా షార్ట్ అయిపోయిందంటే నేను పెగ్గు తెచ్చుకొని కూర్చున్నాను, నాకు సంబంధం నాకు యా సంబంధం లేదు. ఉమ్, అండ్ సార్ అదే సీన్ కంటిన్యూ నెక్స్ట్ చూస్తే, ఆ చదివే దగ్గర పరమేశ్ కి నాకు తెలుగు రాదు అంటాడు. ఆయన సాఫ్ట్వేర్ ఉమ్. ఇంజనీర్ కదా, అది ఆ పాయింట్ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఏంటంటే ఒక సీన్ ఎడిట్ లో వెళ్ళిపోయింది. ఆ మనవాడు కర్ణాటక బార్డర్ లో పుట్టి పెరిగింటాడు అనమాట, కన్నడ మీడియం. ఓకే. కన్నడ మీడియం. ఓకే బుక్ అయితే తెలుగులో ఉంటుంది అనమాట. సో ఓకే. దానివల్ల ఏమవుతుందంటే నేను కన్నడ వాడిని కదా నాకు రావట్లేదు. ఇప్పుడు ఏపీ బార్డర్స్ లో కన్నడ ఉంటాయి చాలా ఏరియాస్. సో మనోడు ఏంటంటే నాకు రావట్లేదు అని. యా ఇంకోటి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది ఎవరు అమరు, మన సాయి క్యారెక్టర్, వాడు సాయి కూడా గారు. చదవచ్చు కానీ వాడు ప్యూర్ ఇంగ్లీష్ మీడియం. ఆ, సో ఓకే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మన తెలుగును మాట్లాడగలరేమో కానీ మంత్రాలు అయితే చదవలేరు. యా సో కరెక్ట్. ఆ టెకీయే కాకపోతే ఇంగ్లీష్ మీడియం టెకీ. సో ఒక తెలుగు మీడియం స్టూడెంట్ మాత్రమే చదవగలడు, ఒకటి ఇండస్ట్రీ వాడు చదవగలడు, ఇంకొకరు వీళ్ళిద్దరు ఇట్లో. వాడు జయకృష్ణ అని ముందే చెప్పేస్తాడు నాకంత నాకు చదువు వచ్చింటే చదవలేదు మీతో ఎందుకు చదవలేదు, కూర్చుంటుంటే ఐఏఎస్ కలెక్టర్ అయిపోయాను, ఐఏఎస్ అయ్యేవాడిని అంటాడు. ఐఏఎస్ అయిపోయాను కదా మీతో ఎందుకు కూర్చుంటాను అని. అవునవును. ఓకే, అండ్ నౌ గాట్ పోస్టర్ ద విషయానికి క్లారిటీ. వస్తే సార్, ఇందాక ఇందాక టాపిక్ పోస్టర్ మాడుకున్నాము. ఏదో ఆ రెఫరెన్స్ కోసం పోస్టర్ పెట్టాలని కాకుండా, ఐ బెట్ యాక్చువల్గా మీరు పెట్టిన ప్రతి ఒక్క సెలబ్రిటీ పోస్టర్ విచ్ ఇస్ ద మోస్ట్ యూజ్డ్ పోస్టర్ ఎప్పటికి కానీ, ఏది తీసుకున్నా, ఈవెన్ మీరే క్వాలిఫై తీసుకున్నా కూడా. సో ఆ పోస్టరే ఉంటాయి చాలా మంది దగ్గర, అలాంటి పోస్టర్లే ఉంటాయి. ఆర్జీవి గారు తీసుకున్నా, పవన్ కళ్యాణ్ గారిది ఇంకా అది ఎవర్ గ్రీన్ పోస్టర్ అది. ఈవెన్ ఓజీలో కూడా దాన్నే వాడారు యాక్చువల్గా, వాడారు. రివీల్ అయినప్పుడు. ఈవెన్ మహేష్ బాబు గారి పోకిరి పోస్టర్ కానీ, ఇలా యమ దొంగలో ఎన్టీఆర్ పోస్టర్. సో ఏ పోస్టర్ కానీ అంత మైన్యూట్ గా కూడా చూసి ఇంప్రూవ్మెంట్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ మీరు ఇలా చెప్పారు రూమ్ విషయంలో చాలా బాగా జాగ్రత్త తీసుకున్నారని. సో బేసిక్ గా అంటే బ్యాచులర్ లైఫ్ లో ఉన్నవాడే అంత ఇదిగా చూపించగలుగుతా అనిపించింది. సో మీకు పాస్ట్ లో బ్యాచులర్ లైఫ్ ఇలా ఉన్నారా అంటే ఇలా ఓన్లీ రెఫరెన్స్ అంటే మేము డిగ్రీ కాలేజ్ అరోరాలో చదివాళ్ళం చిక్కడపల్లిలో. దాని ఓకే. ఎదురుగా మా ఫ్రెండ్స్ రూమ్ ఉండేదన్నమాట. క్లాస్ లో ఓకే. కంటే రూమ్ లో ఎక్కువ ఉండేవాళ్ళం. అక్కడ ఏం చేసేవాళ్ళంటే ఎవరికి నచ్చిన ఫోటో వాళ్ళు గోడ గరిపించేవాళ్ళం అనమాట. రూమ్ అంతా మెస్సీ మెస్సీగా ఉండడము, ఎక్కడ పడితే అక్కడ బీర్ బాటిల్ కనిపించడము, యా కంప్లీట్ గా. కంప్లీట్ గా ఉండడము. తర్వాత నేను యూకేలో చదివాను, చదివేటప్పుడు కూడా నేను అక్కడ బ్యాచిలర్ హౌసే. ఓకే. సో మా అన్న వాళ్ళు బ్యాచిలర్ హౌస్ లో ఉండడం, బ్యాచిలర్ హౌస్ లో పార్టీలు దావతులు అంటే మనకు అప్పుడు ఇంట్లో అంటే ఇంకా చెప్పేట్లే. సో ఎవరైనా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళే తాగాలి. అక్కడ తాగినప్పుడు ఎలా ఉంటదంటే అన్ని అక్కడే అన్ని. రైట్. సో ఆ క్లారిటీ కొద్దిగా దాని మీద రీసెర్చ్ చేసి బాగా తీసుకున్నాం. యా అండ్ దీని కంటిన్యూషన్ వచ్చిన సాంగ్ జాతీయం సాంగ్. సో కంప్లీట్ డెడికేటెడ్ ఫర్ బ్యాచులర్స్. సో అది మీకు జాతీయం ఉంటుంది కదా సాంగ్. బ్యాచిలర్స్, ఎలా ఉంటదంటే రెంట్ హౌస్ లోన రిలేషన్ రా కంచాలు మంచాలు ఒకటేరా, బోరింగ్ లేని బాండింగులురా ఎవ్రీడే చిల్లింగ్ బ్యాచులర్ లైఫ్లురా బోలెడని ఆశలురా. అంటే మనకి అక్కడ చాలా ఆశలు ఉంటాయి, బాధలు నవ్వులు అన్ని ఒకే చోట చూసే బడిరా. అది నేను మా లిరికిస్ట్ విష్ణును సతాయిచ్చి మరి రాపించుకున్నాను. యా సింగిల్ కార్డ్ రాసింది అంటారు సార్. ఇది ఒక్క సాంగ్ మనం మిస్ చేసాం. ఒకటి రోల్ రైడ్ ఒకటి ఒకటి రోల్ మిస్ రైడ్ చేసాం. రాశారు. యా ఎలాగో సాంగ్స్ గురించి వచ్చింది కదా సార్. అనురాగ్ కులకర్ణి గారు మామూలుగా పాడే పాటలు వచ్చి డిఫరెంట్ జానర్ ఉంటాయి. అంటే అవి మనకి ఆ సైడ్ వేరే ఉంటుంది. బట్ హై మీరు ఈ పిచ్. సినిమాలో పర్టికులర్ గా జాతీయం సాంగ్ ని అనురాగ్ కులకర్ణి గారితో అనిపించి పాడించడం అనేది డిఫరెంట్ గా అనిపించింది. నాకు తెలిసి ఈ ఓకే. జానర్ లో ఆయన ఏదైనా పాట పాడినట్టు నాకు గుర్తులేదు నాకైతే. సో ఆయన ఏంటంటే సాంగ్ పాడాక ఆయన కూడా వాడుకుంటున్నాడు, వాచ్ అయినా జాతీయం షూస్ అయినా జాతీయం, అంటే కనెక్ట్ అయిపోతున్నాడు అనమాట. బీట్ వేసే టైములో కూలింగ్ గ్లాసు జాతీయం. జాతీయం.
అంటే ఆ జాతీయం వర్డ్ ఆయన కనెక్ట్ అయిపోయింది అనమాట. అంటే ఓకే, నేను ఇప్పటివరకు చాలా పాటలు పాడిండొచ్చు కానీ ఇలాంటి అవును. పాట, ఒక జాతీయం అనేది ఎవరికి తెలుస్తుంది? మనకు రూమ్ లో తెలుస్తుంది, బ్యాచులర్స్. బ్యాచిలర్ రూమ్ లో. ఆయన స్టార్టింగ్ పడి వినడం కూడా నీ అంగి జాతీయం, నా అంగి జాతీయం, నువ్వు లింగి జాతీయం, ఇది అర్జెంటు టైములో అండర్ వేరు జాతీయం. అది అండర్ వేర్లు మార్చుకున్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారులేండి. సో మార్చుకోవడం కాదు కానీ తెలియకుండా వేసుకెళ్ళిపోతారు అనమాట. అదే ఇంకా అంటే అడగరు. చెప్పకుండా అదే చెప్పకుండా అడగకుండా జాతీయం అంటే అడగాల్సిన అవసరం లేదు. అంటే అడగకుండా. ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ ఉంటది, ఈ విశ్వంలో ఏది ఎవరికి శాశ్వతం కాదు, అన్ని అందరివి అని చెప్పేసి. డబ్బున్నోడు, పేదోడు, బీదోడు అని ఎవరు ఉండరు, అవి అందరికి సమానంగా ఉంటాయి. ఆ ట్రూత్ అనేది ఒక బ్యాచిలర్ రూమ్ లోనే ఉంటుంది. కరెక్ట్. నువ్వు బ్రాండెడ్ షర్ట్ అయినా సరే, ఏదైనా సరే, ఎవరికి దొరికితే వాడు వాడేస్తాడు అంతే. సో ఈ అన్న మూవీలో డైరెక్టర్ డైరెక్టర్ శివ కన్నా కూడా ఎక్కువ క్రెడిట్స్ ఇచ్చేది అయితే రైటర్ శివ గారికి సార్. రైటర్ సో చాలా డైలాగ్స్, చాలా హార్ట్ టచింగ్ డైలాగ్స్, చాలా బాగా. అండ్ మిడిల్ క్లాస్ లైఫ్ గురించి రిలేటబుల్ గా చాలా రీసెంట్ టైంలో రాసింది అయితే మీరే. ఆ ప్రవీణ్ గారు థ్యాంక్ చెప్పడం కానీ, ఆ ఎమోషనల్ కనెక్ట్ కానీ చాలా బాగా వచ్చింది. అండ్ దాంట్లో మీరు రాసిన మధ్యలో ఒక డైలాగ్, మిడిల్ క్లాస్ వాడి వల్ల ఎవరికి సంతోషం లేదు. అక్కడ స్టార్టింగ్ డైలాగ్ యాక్చువల్గా మీకు నేను గొప్పగా చెప్పలేను. సో ఎవరి భార్యకి అది అంటే సంతోషం యాక్చువల్ గా లేదు. సినిమా ఫస్ట్ లో వచ్చే ఎమోషనల్ డైలాగ్ ఏంటంటే, మధ్యతరగతి జీవితంలో బాధ్యతలు ఆశయాన్ని తొక్కేస్తాయి, మన మనసేమో అది ఆశతో ఆ, కొట్టుకుంటుంది, ఆ, అవసరమేమో ఆశ ననగ ఆశతో దొక్కేస్తుంది అని ఉంటుంది. తొక్కేస్తుంది అనేసి ఉంటుంది. అంటే నేనేం చేస్తా, నేను నమ్మిన ఫస్ట్ ఇది రాసుకునేటప్పుడు నేను కొన్ని రాసుకున్నాను పేపర్లో. ఎలా రాసుకున్నానంటే, ఇప్పుడు మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎర్నర్ మనమే, మన శాలరీతోనే అందరు బతికేస్తారు. ఓకే, బ్యారక్ షాపింగ్ కావాలన్నా, పిల్లలకు డబ్బులు కావాలన్నా, తండ్రి వాళ్ళకి మెడిసిన్ కావాలన్నా మనమే చేయాలి. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అంత సంపాదించినా ఒక మంచి బట్టలు ఒక 3,000 ఉన్నాయి, షాపింగ్ చేయాలనుకున్నావు, నువ్వు డ్రెస్ కొనాలనుకున్నావు 3,000 ఉన్నాయి. ఆ 3,000 నువ్వు కొనగలవా? ఇన్ని ఆలోచించుకొని వద్దులే, ఈ నెల ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కానీ మళ్ళీ నెక్స్ట్ చూసుకుందాంలే అనేది నెక్స్ట్ వెళ్ళిపోతావు. ఆ, ఇక్కడ ఎవరు ఓడిచ్చారు? నీ బాధ్యతనే నిన్ను ఓడిస్తుంది. కరెక్ట్. అంటే మధ్యతరగతి జీవితంలో ఆశయాలు ఆశల్ని అనగదొక్కేస్తాయి. అంటే నువ్వు ఏం పీకాలనుకున్నా నీ అవసరం ఉంటుంది చూసావా. ఇక్కడ ఒక శత్రువు వచ్చి మనం ఓడిస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను పోరాడు ఉన్నారా అని. కానీ నీ అవసరం నేను ఓడిస్తుంది అంటే నిన్ను నువ్వు ఓడించుకుంటున్నావు. దానికి నేను బాగా రాసుకున్న డైలాగ్ ఏంటంటే, పెట్టలేదు కానీ, ఒక మిడిల్ క్లాస్ వాడు 27 years చనిపోతాడు, వాడిని పూడ్చిపెట్టడానికి 60 years పడుతుంది అంతే. ఓకే, సూపర్ ఆసియాలతో అక్కడ 25 ఏళ్ళు చనిపోతారు. ఇంకా అక్కడి సూపర్ నుంచి అంతా కూడా సూపర్. బాగా. అంటే నీకు 27 years వరకే నీకు కోరికలు తీర్చుకుంటే ఏదో సంతోషంగా ఉంటావు. 27 years తర్వాత ఏముంటది? బాధ్యతలు ఎవ్రీడే బాధ్యతలు, ఫస్ట్ వస్తేనే రెంట్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, అవి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి, ఇంక ఏదో పిల్లలు. ఒకటి చూస్తూనే ఉండాలి. మహా అయితే ఫ్రెండ్స్ తో కూర్చుంటే 5 నిమిషాలు, అంతకు మించి లేదు. నీ లైఫ్ లో గొప్పగా చెప్పుకునేది ఏముండదు 60 ఏళ్ళ వరకు కూడా. లాస్ట్ కొడుకు అంటాడు, నువ్వేమన్నా ఆస్తి ఇచ్చినావా అని. అవును. అంతే కదా. అంతే సో అంతే. వాడు యా 27 ఏళ్ళకి వాడు చనిపోయి ఒక రోబోలాగా మిగిలిపోతాడు అనేది, దాన్ని బట్టి నేను డైలాగ్ రాశాను. ఇంకొకటి నేను చూశాను చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళ విషయంలో ఏంటంటే, పేరెంట్స్ కి సాటిస్ఫాక్షన్ ఉండదు. పక్కింటోళ్ళు ఎందుకంటే ఎగ్జాంపుల్ మన దరిద్రానికి మన బంధువుల పిల్లలు ఎవడో ఒకడు డెవలప్ అయి ఉంటాడు బాగా. వాడి మీద ఉంటుంది. ఉమ్, అంటే నెగిటివ్ చెప్పట్లేదు, కానీ వాళ్ళకు ఉంటది, వాడు చూడ ఎలా ఎదిగాడు, వీడు చూడ ఎలా ఎదిగాడు, ఎదురింటోడు అమెరికాకి వెళ్ళిపోయాడంట, వీడు వెళ్ళిపోయాడంట, నువ్వు నా మాట లేదు, నువ్వు చెప్పింది చేయలేదు, నువ్వు చదువుకోలేదు, ఈ కంపారిజన్స్. సాటిస్ఫాక్షన్ ఉంటది. కంపారిజన్స్. భార్యకి ఏంటంటే, నువ్వు ఆఫీస్లో ఎన్ని తిట్లు తిని ఏం చేసినా ఆమెకు నచ్చని చీర కొనియాలని అంటే ఆ నాది కావాల్సిన కాన్సన్ట్రేషన్ అంతా నాకు నచ్చింది కొనియలేదు, నాకు నచ్చింది కొనియలేదు, నాకు నచ్చింది కొనియలేదు. పిల్లలు కూడా వాళ్ళ కోరికలు తీర్చాలని. కానీ ఇలా ముగ్గురు కోరికలు తీర్చడానికి వీడు గుడ్డులా కష్టపడుతున్నాడు, నెల రోజులు కష్టపడుతున్నాడు. బయట ఈఎంఐ ఓడి తిడతాడు, క్రెడిట్ కార్డు ఓడి తిడతాడు, బాస్ తిడతాడు, ట్రాఫిక్ లో దొరికితే పోలీస్ వేసుకుంటాడు, ఒక గంట సేపు ట్రాఫిక్ లో ఇరుకుంటే బాస్ వేసుకుంటాడు. రోజు రోజు ఒక రోబోటిక్ లైఫ్ లో నువ్వు ఇన్ని కష్టాలు చూపిస్తున్నావు, నీ కోరికలకు నువ్వు దూరంగా ఉన్నావు, కానీ నీ మీద ఎవడు హ్యాపీగా లేడు. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఉమ్, డైలాగ్, ఇంకొక డైలాగ్ ప్రాణం ఉంటది. పోయినా, ప్రాణం పోయినా, ఆ, ఒక డైలాగ్ ఉంటుంది, ప్రాణం పోయినా నమ్మకం పోయినా నమ్మకం తిరిగి పోయినా రావు, ప్రాణం అయినా నమ్మకం తిరిగి రాదు. పోయినా తిరిగి తిరిగి రావు. రాదు. ఆ, సో మనోడు ఒక బాధ్యత పర్సన్ కదా. సో ఫస్ట్ టైం మనం యూట్యూబ్ లో చేసి దొరికిపోయాము. ఇప్పుడు నిజమైన బంగ్లాకి వెళ్ళారు, కాసిం అలీ బంగ్లా అని ఒక నిజమైన బంగ్లాకి వెళ్ళారు. అక్కడ అందరు చెప్పింది ఏంటంటే, మీరు సెటప్ చేశారు, ఈసారి దొరకలేదు ఏంట్రా. అవును. ఆ, కమెంట్స్.
ఆ కామెంట్స్ చేస్తే ఆడన్నాడు, ఒరే ఇంకా మనం నిజంగా చేసినా నిజంగా అంత డేంజర్ బంగ్లాకి వెళ్ళాం మనం, ఎవడు వెళ్ళని బంగ్లాకి మనం వెళ్ళాము. కానీ ఎవరు నమ్మట్లేదంటే ఇంకా ఏం చేసినా నమ్మరు. సో యూట్యూబ్ ఐడియా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయినప్పుడు ఇంకోటి ఏంటంటే పరమేష్ చేతికి ఎప్పుడూ కాలభైరవం తాడు ఉంటుంది. అవును. వాళ్ళ ఊర్లో కాలభైరవుని కొలుస్తుంటారు అనమాట. అప్పుడు మనోడు అంటాడు, మన విధిరాతలో ఏదంటే అదే జరుగుద్దిరా అని. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఊగుతున్న దీపాలు కాస్త స్ట్రైట్ అయిపోతే దేవుని మీదకి ఫ్రేమ్ తీస్తాను, అక్కడ బెల్లు మూయిస్తాను టంగ్ అని. గంట గంట అంటే వస్తుంది. ఆ దేవుడు నీ కోరిక విన్నాడు. అది కూడా వినపడింది. ఎవరి ఫోటో, కాలభైరవుడి ఫోటోనే ఉంటది. అవును. ఆ పుస్తకం ఓకే. కింద పడుతుంది, డమ్ అరే అని నీ పడుతుంది. విధిరాత ఇక్కడ ఉంది, ఇక్కడ నీ విధిరాత రాసి పెట్టింది చూడు అని. అప్పుడు కెమెరా గిట్ట వెళ్తుంది, బుక్ పైకి వెళ్తుంది. చాలా బాగా వచ్చింది. నేను యా అదే యా. నెక్స్ట్ నేను అదే అడగబోతున్నాను సార్. చాలా ఉమ్. టైమింగ్ అసలు అది గంట అంటే లైక్ మనము గంట మొక్కితే తదా అంటే లైక్ జరిగిపోతుంది అంటాం కదా, తదాస్తు. అలా ఉమ్. తదాస్తులాగా అనిపిస్తుంది. అది బాగా యా వచ్చింది. యా. ఆ సీన్ కూడా చాలా బాగా వచ్చిందండి. సౌండింగ్ లో రఘు గారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ నేను కానీ చాలా డిస్కస్ చేసాం. మీరు ఎనీ వర్డ్ శివుడు అంటే వెనకల శివుడి శబ్దాలు వస్తుంటాయి, డమ్ 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 కానీ డమ్. పువ్వు అని శబ్దం కానీ అలా వస్తాయి. కాలభైరవుడు వచ్చినప్పుడు కూడా కాలభైరవుడు శబ్దాలు వస్తుంటాయి. అంటే ప్రతి చిన్న పాయింట్ చాలా డెప్త్ నోటీస్ లో జరిగింది కథ అంతా. అవును అవునండి, అవును కరెక్ట్. యా. అండ్ రైటింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సార్, ఇందాక మిడిల్ క్లాస్ లో ఆ పే ఆఫ్ కూడా ఉమ్. లాస్ట్ లో చెప్తారు అనమాట. అంటే ఉమ్. ప్రతి మిడిల్ క్లాస్ జీవితం ఇలా జరుగుతున్నా కూడా ఈ ఉమ్. కాలచక్రంలో పొద్దున ఏదో ఉమ్. అద్భుతం జరిగిపోతా అని చెప్పేసి అనుకుంటాడు, కానీ మళ్ళీ ఉమ్. సేమ్ ఇదే ఊపిలో బతికి రొటీన్ బతికి రొటీన్. రాత్రికి ఉమ్. మళ్ళీ హెల్ప్లెస్ గా ఏమి లేకుండా నిరాశ జీవిగానే బతుకుతారు అనమాట. సో ఉమ్. అంటే మీరు రాసిన మిడిల్ క్లాస్ జీవితానికి పరాకాష్ట అక్కడ కాపినట్టు ఉమ్. అనిపించింది అనమాట. ఇదే అంటే జీవితం ఏదో ఉమ్. అనుకుంటాం కానీ ఇదే జీవితం అనేసి చెప్పింది అనమాట. ప్రతిరోజు రేపు ఏదో అద్భుతం జరుగుతుంది అనుకుంటాం, రాత్రి అయ్యే ఎగ్జాక్ట్లీ. టయానికి మళ్ళీ అదే డేనే క్లోజ్ అవుతుంది. అది. అండ్ రైటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్, ఇంకొక రెండు అద్భుతం డైలాగ్ వచ్చి, ఉమ్. పంపించిన వాడికి మార్గం తెలిసిన వాడికి ఉమ్. తీసుకువెళ్ళడానికి మార్గం లేదని గరుడాం గారి దగ్గర చెప్పే డైలాగ్ ఉంటుంది. ఉమ్. అది కూడా చాలా బాగా ఎఫెక్టివ్ లైన్ యాక్చువల్గా ఆయన చెప్పడం అనేది. ఉమ్. అంటే ఒకరికి కావాల్సినప్పుడు అది ప్రొవైడ్ చేసినప్పుడు తిరిగి అది తీసుకోవడం తెలుసు ఆయనకి ఏ టైంలో అది మనం పంపించదే ఉమ్. కరెక్ట్గా పంపించాలనేసి. అండ్ ఇంకొకటి వచ్చి అవును. లాస్ట్ క్లైమాక్స్ లో మన ఫాదర్ చెప్పే డైలాగ్ మేనేజర్ దగ్గర, సంపాదించిన కొడుకు ఉమ్. ఎప్పుడు కానీ తల్లిదండ్రులకి దూరంగా ఉన్నప్పుడు దూరంగా సంపాదించలేదు. ఉంటేనే వాళ్ళు అనుభవిస్తారు. ఎక్కడో విన్నానండి, కొడుకు సంపాదన తల్లిదండ్రులకు చేరాలంటే ఆ కొడుకు వాళ్ళని ఆ విడిచిపెట్టి కొడుకు చాలా దూరంగా దూరంగా ఉంటాడు. ఉండాలి. అది కూడా అది చాలా టు ఆప్ట్ బి లైన్. కనెక్టెడ్. ట్రూత్ అది. అంటే వెరీ హార్ష్ సినిమా ట్రూత్. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్న డైలాగ్స్ కంప్లీట్ మిడిల్ క్లాస్ వాడికి టచ్ అవుతుంది అనమాట. కనెక్ట్. ప్రతిదీ వాడిని వాడు చూసుకుంటాడు ఖచ్చితంగా. ఆ స్టేజ్ లో వాడిని వాడు చూసుకుంటాడు. ఆ వచ్చిన డైలాగ్స్ అన్ని తనకు తను రిలేట్ చేసుకుంటాడు. అంత అద్భుతంగా ఉంటాయి అనమాట డైలాగ్స్. నాకు నచ్చినది ఏంటంటే ఒకటి ఉంటది, వీళ్ళు శ్మశానం నుంచి వచ్చిన తర్వాత అదృష్టం పచ్చబొట్ల పొడిపించుకున్న లోపు దరిద్రం పుట్టుమచ్చలా పుట్టుకతోనే పక్కనే పుట్టుమచ్చలా ఉండాలి పక్కన. అనేసి ఒకటి ఉంటది డైలాగ్. అది ఒకటి. మళ్ళీ హీరోయిన్ తనను లవ్ చేస్తుందని తెలిసినా కూడా వాడు కొలీగ్ వచ్చి అడిగితే ఖాళీ చేపి నువ్వెందుకు వెనకాల ఉన్న ప్రొసీడ్ గుండెలో. అవ్వట్లేదు అంటే చెప్తాడు, ఖాళీ జాబ్ వెనక ఉన్నది ప్రేమకు పనికిరాదు అనేసి. యా. ఖాళీ చేపి వెనకాల గుండెలో ఎంత ప్రేమ ఉన్నా గుండెల్లో ఎవరిని సుఖపెట్టలేదు. ఎవరిని దుఃఖపట్టలేదు. ఇప్పుడు ప్రేమ ఉందని కూర్చుంటాం, కానీ ఒక నెల తర్వాత అవసరమే ఉంటది. అవును. అవును. ఇప్పుడు అంటే మనం అంత ఒక దరిద్రం. అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, హ్యాపీ, అమ్మాయి అడ్జస్ట్ అవుతుంది. కానీ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొత్త చీర కొనుక్కొని మన భార్య కొత్త చీర కొట్టలేకపోతే మనం హ్యాపీగా ఉంటామా? ఆమె ఎంత అడ్జస్ట్ అయినా ఆ గిల్ట్ మనకు వచ్చేస్తుంది. అటు అవును. తను హ్యాపీ ఉండదు, మనం హ్యాపీ ఉండదు. అంటే మనకి ఏమి శాత కానప్పుడు అమ్మాయిని తెచ్చుకోకూడదు అనేది ఒక మెచ్యూర్ పర్సన్ కదా ఇడు. కరెక్ట్. సో ఆ మెచ్యూరిటీ కంపల్సరీ ఉండాలి. అంటే ప్రతి పాయింట్ లో ఆ మెచ్యూరిటీ ఇచ్చాను నేను ప్రవీణ్ క్యారెక్టర్ రాసేటప్పుడు. వెరీ యా సార్, వెరీ ఆడపడుచు. సెటిల్డ్ యాక్టింగ్ చాలా బాగా. అంటే ఒక ఉమ్. కమెడియన్ కూడా ఒక సెటిల్డ్ యాక్టింగ్ విత్ ఎమోషన్స్ తోటి ఉమ్. తీసుకుపోవడం అనేది, అంటే ప్రవీణ్ గారికి 100/100 ఇవ్వచ్చు అండి. ఆ యా యా. మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఉమ్. మెచ్యూర్డ్ గా కనిపించిన సీన్, తనని తాను అద్దంలో చూసుకొని ఫ్రస్ట్రేట్ అయిన వాడు నవ్వడం ప్రాక్టీస్ చేసి స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాడు సార్. ఆ ఒక్క ఉమ్. సీన్ గూస్ బంప్స్ పక్కా చెప్పాలంటే. అండ్ అంటే ఈవెన్ ఆ సీన్ లో ఆయన అక్కడ నవ్విన ఫోటో ఉంటుంది ముందు నవీన్ ఆ ఫుడ్ అవును స్క్రీన్ పక్కన నుంచి. ఉంటది. మనకు స్టార్టింగ్ సీన్ చెప్తాడు కదా, నాకు భయం వేస్తుందని ఇంకా నవ్వుతూ నటించలేనేమో అని. Yeah. ఇక్కడ శ్మశానంలో కూడా ఫెయిల్ అయిపోయాడు. ఫస్ట్ ఫెయిల్. అవును. యూట్యూబ్ ఛానల్ పెడితే ఫెయిల్ అయిపోయింది. ఉమ్. ఆ, యూట్యూబ్ ఛానల్ పెడితే అది ఫెయిల్, దొబ్బులు తిన్నారు. నెక్స్ట్ ఏం చేశారు, ఆవు పిల్లి చేస్తే అది ఫెయిల్ అయిపోయింది. శ్మశానానికి వెళ్తే చావు తప్పి కళ్ళు ఒట్టపోయారు. అటు ఇటు అంటే చంపేసేవాళ్ళు విలేజర్లు. అవును. అవును. సో ఇంకా నా జీవితంలో ఏ మార్పు జరగదు.
పుస్తకం చదువుతున్న వామన్కి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది, వెళ్ళిపోయాడు. అప్పుడే డిసప్పాయింట్లోకి వచ్చాడు. మనం అప్పుడే ఒక స్టేజ్లో డిసప్పాయింట్లోకి వచ్చాడు. ఏంది అదృష్టాన్ని పచ్చబొట్లో పొడిపించుకోవాలనుకుంటే దురదృష్టం. అక్కడికి వీళ్ళు ఏం చేశారు, వద్దులే వాడు లేకపోతే మేము ట్రై చేస్తాం కదా, శ్మశానం తీసుకెళ్ళిపోయారు. అక్కడ కట్ చేస్తే విలేజర్లు కొట్టారు. ఇంకా వాడు ఏం చెప్పాడంటే, నా జీవితంలో నేను నవ్వుకోవడం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇంకా నా జీవితం ఏం మారదు, నేను ఫిక్స్ డిసైడ్ నా జీవితం మారదు అని చెప్పేసి వాడు అద్దం ముందు ప్రాక్టీస్ చేసేసుకొని బలవంతంగా ఏడుపు వస్తుంటుంది. వాడు ఆ ఏడుపుని తట్టుకొని బలవంతంగా నవ్వి, "ఆ, నేను నవ్వేశాను" అని చెప్పేసి దేవునికి దండం పెట్టుకొని పోతాడు. కానీ కట్ చేస్తే అప్పటికే దయ్యం వచ్చేసింది ఇంట్లోకి. అవును. అండ్ ఈ మూవీలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రెండు ఆస్పెక్ట్స్ సార్. యాక్చువల్గా మేము ఇందాక మాట్లాడడం మనం ఆఫ్ ది రికార్డ్ కూడా, ఈ టిక్ టాక్ వాళ్ళు పిలుచుకొని వచ్చి ఇలా చూపించడం అనేది, అంటే ఎవరిని పిలుచుకొని వచ్చి క్రింజ్ చేయడం ఉంటుంది, ఉమ్, వాళ్ళకి కించపరచడం ఉమ్, ఉంటుంది. బట్ వాళ్ళు ప్రాపర్ యూసేజ్ అంటే ఈ సినిమాలో మీరు వాడిన ఆ డైరెక్షన్. అండ్ కరెక్ట్. దానికన్నా మాట్లాడే ముందు అప్పారావు గారు, ఉమ్, సో మనం తెలిసిన జబర్దస్త్ ఉమ్, అప్పారావు గారు కామెడీని చూస్తాం. అండ్ చాలా సార్లు ఆయన ఎక్కడ చిన్న క్యారెక్టర్ వస్తే ఉమ్. కూడా ఆ ఎమోషనల్ అనేది బాగా పండించగలుగుతారు. అండ్ ఈ క్యారెక్టర్ లో అవును. కూడా అతను తీసుకుని రావడం కానీ, అక్కడ వదిలేసి ఉమ్, వెళ్ళేటప్పుడు, అంటే మనకి ఆ ఒక క్యారెక్టర్, న్యూ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ న్యూ క్యారెక్టర్ తాలూకు ఒక ఎమోషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఆ క్యారెక్టర్ మీద ఉంది. ఉమ్. అంటే ఇతను మీరు వదిలేసి వెళ్తున్నాడంటే అతను మన కామెడీగా అనుకోవచ్చు. మన షైనింగ్ ఆయన పేరు, అతని ఫనీ పేరు, ఆయన ఫనీ ఫనీ. ఎస్టాబ్లిష్ అయినప్పుడు, ఆ, ఆయన ఎస్టాబ్లిష్ చేసే ఉమ్, క్యారెక్టర్ వచ్చి, అంటే అప్పారావు గారు ఎంత ఇంజెక్ట్ చేస్తే ఆయన ఎమోషన్ ఉమ్, చూపించినప్పుడే ఆ క్యారెక్టర్ ట్రావెల్ అనేది మనకి బాగా రీచ్ అవుతుంది. అండ్ ఆ విషయంలో అప్పారావు గారు అయితే చాలా బాగా సక్సెడ్ అయ్యారు. అండ్ మీ పిక్ ఉమ్. అప్పారావు గారిని ఎలా పిక్ అయ్యారు యాక్చువల్గా ఆయన ఆ రోజు? అంటే నేను ఫన్నీ పిక్ చేసుకున్నాను. ఫనీకి ఓకే. ఫాదర్ లుక్స్ ఉండాలి. అవును. అండ్ అప్పారావు గారి స్టేజ్ పర్ఫార్మెన్స్ నేను చాలా చూశాను. ఆ ఉమ్. అంటే చెప్పేది ఎలా ఉంటదంటే, మన పక్కనుండే మనిషితో మాట్లాడిన ఫీలింగ్ ఉంటది. అంటే మన ఇంట్లో ఒక పెద్ద ఉంటాడు చూసారా, ఎవరో ఒకరు బంధువు, అవును. మంచి చెప్పే బంధువు ఉంటాడు కదా, ఆ లుక్స్ ఆయనకు ఉంటాయి అనమాట. సో నేను అనుకోవడం ఏంటంటే, ఓకే, ఈయన చెప్తేనే రిజిస్టర్ అవుతారు. నేను అనుకున్న పాయింట్ ఏంటి, ఒక రైతు కష్టం చెప్పాను. రైతు ఏం చేస్తాడంటే, పంట అప్పు తెచ్చి పంట వేస్తాడు. ఇప్పుడు కొడుకుని తీసుకొని హైదరాబాద్లో ఉంటే ఏమవుతుందంటే, పంట ఎవరికైనా అప్పు చెప్తే పంట పోతుంది. సో అప్పు కట్టలేక ప్రాబ్లం. పోనీ పంటను కాపాడుకుందామా అంటే, ఇక డాక్టర్ ఏం చెప్పాడు, ఫైనల్ స్టేజ్ అని చెప్పాడు. అంటే అక్కడ ఒక రైతు నిస్సహాయత. కొడుకుని కాపాడుకోవాలా, పంటను కాపాడుకోవాలా, పంట పోతే పుర్ల మంది తాగాలి, కొడుకు పోయినా పుర్ల మంది తాగాలి, ఎటు తిరిగినా నాకు సావే. సో దాన్ని ఎమోషన్ గా చెప్పగల సీనియర్ యాక్టర్ కావాలి, బ్యాలెన్స్డ్ యాక్టర్ కావాలి. సో అప్పారావు గారి మీద నాకు ఫస్ట్ నుంచి ట్రస్ట్ ఉంది. ఆయన దాన్ని, ఇంకోటి ఏంటంటే వెరీ కమిటెడ్ యాక్టర్. యా. మనము కట్ చెప్పేంత వరకు ఎన్నిసార్లు అయినా అదే ప్రొనౌన్సియేషన్, అదే డెప్త్ చెప్పగలరు. సో ఆయన చెప్పడం వల్ల ఏమైందంటే, ఓకే, అందరు ఇంకా ఆర్టిస్ట్ అని యాక్సెప్ట్ చేసేసారు మనోడిది. షార్ట్ అండ్ అండ్ స్వీట్ లో చెప్పాలనుకున్నాను, అలా చెప్పేసాను. సో Yeah. టిక్ టాక్ గురించి మాట్లాడుతాం. దానికి వెళ్ళే ముందు సార్ ఒక రెండు నిమిషాలు చెప్పాలి. సో సినిమా ఉమ్, ట్రావెల్లో అంటే మేము ఎంత ఇన్వాల్వ్ ఉమ్, అయ్యామంటే, అక్కడ ఉన్న క్యారెక్టర్ చెప్తే గానీ మేము రిలీజ్ అవ్వలేకపోయాం. ఫస్ట్ షాట్ వచ్చి ఉమ్, ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ ట్రావెల్ అవుతున్నారు చూసారా, అతను ఉమ్, హర్ష కాదు, ఇతను అనేది మర్చిపోతారు. అంటే సోల్ మర్చిపోయి ఉమ్, బాడీతో ట్రావెల్ అవుతున్నారు. ఉమ్, అంటే వాళ్ళకంతా బాగానే జరుగుతుంది అనేసి, అంటే ఈవెన్ ఒక ఆడియన్స్ కూడా అంత రిలేటబుల్ వెళ్తున్నారు అనమాట. ఎప్పుడైతే గరుడరామ్ క్యారెక్టర్ గారు వచ్చి, మీరు పెట్టుకోండి ఆయన ఉమ్, కాదు కదా, అతని బాడీ వేరు, రూపం ఉమ్, వేరు, అతని లోపల ఉన్నది వేరు, అది ఉమ్, మీరు రిలీజ్ అవ్వట్లేదు చెప్పినప్పుడు, అరే అవును కదా, ఉమ్, మనం కూడా అనుకోలేదు ఇంతసేపు ఏదో ఇతను ట్రావెల్ అయిపోతా అనిపిస్తుంది. అదొకటి. కానీ ఉమ్, లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లో ఎప్పుడైతే అతనికి ఇంకా పిండం పెట్టి పంపించేస్తారో, అప్పుడు మన ఉమ్. సాయి క్యారెక్టర్, వాళ్ళ క్యారెక్టర్ వచ్చే అంటాడు, అరే చెప్పేది మీకేం అర్థం అవ్వట్లేదురా, అరగంటలో "ఆ, వెళ్ళిపోతాను. మీకేం అర్థం కావట్లేదా, వెళ్ళిపోతాడా మనం వదిలేసి" అంటే ఈ రెండు కూడా ఈవెన్ అక్కడ ఉన్న ఉమ్, క్యారెక్టర్ల వరకే కాదు, చూసే ఆడియన్స్ కూడా, ఉమ్. అంటే ఫస్ట్ నుంచి ట్రావెల్ ఉండేవాడికి కూడా అరే అవును కదా అనేసి ఒక అలా అనిపించింది. సో మీకు నేను రాసుకునేటప్పుడు ఏంటంటే, కథలో మనిషి ఆలోచించడం మానేసి కథతో ట్రావెల్ అవ్వాలనే ట్రావెల్. రాశాను నేను. యా. ఎందుకంటే మీరు సినిమా చూస్తున్నంత సేపు థింక్ చేయలేరు, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందని థింక్ చేయలేరు. యా. ఓకే, మీరు ఏం చేస్తారంటే, స్టార్టింగ్ హర్రర్ చూసినప్పుడు ఇది హర్రర్ ఏమో అనుకుంటారు, కాదు. కామెడీ. ఎమోషన్ చూస్తే ఇది ఎమోషన్ కాదు అనుకుంటారు. పుస్తకం దొరికితే ఇది జరుగుతుంది, ఇది ఎమోషన్ అంటే ఇది కాదు. సో నేను ఏం చేశానంటే, ఒక మైండ్ గేమ్ ఆడాను. స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడే నేను రాసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఎమోషన్ ఏముంటుంది, ఫస్ట్ గోస్ట్ వచ్చింది. సో గోస్ట్లు ఏంటంటే, వీళ్ళ తింగరితనం వల్ల వీళ్ళు పనిష్ అయ్యారు. సో మనకు వస్తుంది సాంగ్, అయ్యో ఏమిరా ఈ జీవితం. వాళ్ళు దేవుని ఎంత అంటారంటే, ఓరి దేవుడా నీవు లీవ్ పెట్టినావా, రాత రాసే టైంలోనే రమ్ము కొట్టినావా, అంటే తాగి రాసినావా. అదే. మా జాతకం రాసేటప్పుడు నువ్వు ఏమైనా మంది తాగి రాసినావా. వైట్ వెళ్ళే బాల్ కూడా సడన్ గా స్వింగ్ అయ్యి క్లీన్ బౌల్ చేసింది. మా దరిద్రానికి ఏదో పుస్తకం దొరికి చదివితే దయ్యం రావాలనా. నేను చేసింది ఒక చిన్న చిన్న పని. ఆ, అంటే ఇక ఎంత ఫ్రస్ట్రేటెడ్ అయిపోయారంటే, శనివారం గుడికి వెళ్తే శనిదేవుడు వెనకలు నడుచుకుంటూ వచ్చేసాడు.
అంతమంది దేవుళ్ళు ఉన్నా ఏ వినాయకుడు రాలేదు, శివుడు రాలేదు, సుబ్రహ్మణ్య స్వామి రాలేదు. ఎవరు వచ్చారు రా దేవుడు మా మాత్రం వెనకల అంటే వచ్చింది. శనిదేవుడు వచ్చాడు. సో పాస్ట్ లోనే పీస్ఫుల్ లైఫ్ ఉండే ప్రజెంట్ పిచ్చెక్కిపోతుంది. అంటే ఈ గోస్ట్ రాకముందు మాకేం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కోరిక ఒకటే తీరలా, అంటే మా అచీవ్మెంట్ ఒకటే కాలే. కానీ ఇప్పుడు ఏమైంది, అచీవ్మెంట్ పక్కన పెట్టు, వీనికి తిండి పెట్టలేక చచ్చిపోతున్నాం. సో ఇక్కడ ఏమైంది, వీనికి పనిష్మెంట్ జరిగింది మనం అనుకోగా. తర్వాత నెక్స్ట్ ఏం చేసాము, ఫ్లాష్ బ్యాక్ చెప్పాము. ఫ్లాష్ బ్యాక్ లో అందరూ ఏమనుకున్నారంటే హర్షన్ కొట్టి చంపేస్తారు, రివెంజ్ ఉంటుంది, వాడిని అవును, చంపేస్తాడేమో అనుకుంటే అది కాదు కథ. వీడు ఆకలి వల్ల చనిపోయాడు. ఆ చనిపోవడంలో రాయితో కొట్టినోడు కూడా ఏమనుకున్నాడు, నేను చంపాలని కొట్టలేదురా వాడిని, నేను మా నాన్నకి పెట్టింది తిన్నాడు, ఆ విషయంలో రాయి తీసుకొని కొట్టాను, వాళ్ళు ఈడ్చి పడేయండి కూడా లేదు లేదు పూడ్చండి అని చెప్పాడు. అంటే వాడికి కూడా రెస్పెక్ట్ ఉంది వాడి మీద. కరెక్ట్. సో ఒక ఎమోషన్ ఉంది. అంటే వాడు చనిపోవడానికి కారణం ఏంటంటే అన్నెసరీ చావు అది, ఆకలితో మనిషి చచ్చిపోవడం. అవును. ఆ ఎంత చూటిపోటి మాటలు అంటారంటే వాళ్ళ అమ్మ నాయలతో పాటు వీడు చచ్చిపోవాల్సింది, ఉమ్. ఉం? అవును. వాళ్ళ ఆ అమ్మ ముసలన్న హ్యాపీగా బతుకుండేది. బతుకుండేది. కరెక్ట్, ఆ డైలాగ్ బాగుంటుంది సార్. వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాడు కదా, బామ్మ నీకేమైతుందన్న అనిపించినప్పుడు నన్ను చంపేసి నువ్వు చచ్చిపోవాలి, కానీ నువ్వు ఎట చచ్చిపోతావు, కరెక్ట్. కడుపులో పేగులు మళ్ళీ పెడుతున్నాయి బామ్మ, లే లే బామ్మ లే, అన్నం పెట్టు బామ్మ అన్నప్పుడు ఒక చెప్పండి. కుక్క తింటున్న అన్నం చూస్తాడు, కరెక్ట్ అవును. సార్. దాన్ని అల్లిచ్చి అక్కడ వెళ్ళి తింటాడు. కరెక్ట్. అంటే అవును. వాడి బాధ ఏంటంటే ఆకలికి ఏం చెప్పలేం మనం, వేరే అదొక రోగం. దేనైనా సమస్యను తీర్చొచ్చు కానీ అదొక రోగం. అంత ఆకలితో ఉన్నోడు అలా చనిపోయాడు. సో వాడు లేచి వచ్చాడు, అక్కడ కథ అదనుకున్నాం. కట్ చేస్తే వెంటనే ఈ పెద్ద బచ్చేవాడు ట్రిక్ చేశాడు వీళ్ళని, అవును. మెయిన్ డ్రామా. వాడు ఎంత దూరంలో అన్నాడంటే ఇలాంటి దరిద్రుల్ని పెంచలేకనే కనగానే తల్లిదండ్రులు చనిపోతారు అన్నాడు. ఇక్కడ అవును. వీడు అన్నాడు మీ వాడి అమ్మ పేరు నాన్నలతో పాటు నువ్వు చచ్చిపోవాల్సిందని. పడిపోవాల్సింది సేమ్ ఒక లేడీ దీన్ని లేడీ వీడు అని. ఆ, బయట అరుగు మీద కూర్చున్నప్పుడు సిగరెట్ తాగేవాడు అంటాడు అనమాట. ఓకే. బతుకున్న ముసల్దాన్ని ఆకలి ఆకలి అంటూ ఆడకలే, అవునవునవునవును. ఆగుతున్నాడు, వాళ్ళ అమ్మ నాన్నలతో వీడు చచ్చిపోయింటే అదే బాగుండు గుడి అనేసి. దగ్గర ఆ తినేసి గుడి దగ్గర తినేసి ఆ, వెళ్తున్నప్పుడు అప్పుడు ఆ మాట చెప్తారు. అవును, కరెక్ట్. సో అప్పుడు ఆ మాట అనేస్తాడు. సో వీనికి ఏంటంటే వీని చూసుకున్నట్టే ఆ ఇద్దరిట్లో వాళ్ళ అవనే కనబడుతుంటది వాడికి అన్నం పెట్టడం వల్ల. సో ఎప్పుడైతే మాకు అన్నం పెట్టే వాళ్ళని అనాథలను తిట్టాడో, నేను అనాథ కష్టం చూశాను, నేను ఒక అనాథనే చచ్చిపోయాను, సో ఒక అనాథ కష్టం నేను చూశాను. సో మా వాళ్ళని ఎవడంటాడు రా అనేసరికి ఇక్కడ హీరోయిజం వచ్చేసింది క్యారెక్టర్ కి. సో అవును. అందరూ ఏమనుకున్నారంటే వాళ్ళు జనానికి తెలియకుండానే ఇప్పుడు వీనికి పెద్ద వచ్చేవాడికి పనిష్మెంట్ కావాలి. ఒక ఆడియన్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఆయనకు పనిష్మెంట్ కావాలి, ఆ పనిష్మెంట్ వీడు కంపల్సరీ శిక్ష పనిష్మెంట్ అర్హుడు అని చెప్పేసి వాని హోటల్ ధ్వంసం చేస్తే అందరూ ఎంజాయ్ చేసింది. కరెక్ట్. సో అప్పుడు ఏమైందంటే బకస్టన్ క్యారెక్టర్ ఓన్ అయిపోయింది. ఓన్ అవ్వగానే నేను అవును. ఫుడ్ కాంపిటీషన్ తీసుకెళ్లిపోయారు, డబ్బు సంపాదించేశారు. సో గోవాకి వీడు వెళ్ళారు. మనోడైపోయాడు. వీడు మనోడైపోయాడు ఎందుకంటే వీళ్ళ కోరికలు కూడా తీరిపోయినాయి, మనోడైపోయాడు. ఇక్కడ అందరం మర్చిపోయాం అది ఫనీ అనే వాని ఆత్మ ఉండాల్సింది, కానీ వైవాహర్ష ఆత్మ ఉంది దాంట్లో. వర్షాలు. నా అవును. శరీరంలో నా ఆత్మ ఉండాలి కానీ ఇంకొక ఆత్మ ఎట్లుంటది అంటే నా ఆత్మ ఏమైపోవాలి అన్యాయం. సో ఆయన వచ్చి చెప్తే కానీ రియలైజ్ కాలేదు, క్యారెక్టర్లు రియలైజ్ గారు, ఆడియన్స్ రియలైజ్ గారు. ఎందుకంటే నేను అంటే ఆ కథలో ఏం టైంలోనే చేశానంటే ట్రావెల్ చేశాను. అప్పారావు గారు ఫోన్ కాల్, ఆ టైంలోనే అప్పారావు ఫోన్ కాల్ కూడా, అంటే వీళ్ళు అటాచ్మెంట్ ఏం కోసం. చేస్తారంటే ఆయన చెప్పిన కూడా ఆపాలని ట్రై చేస్తారు. కరెక్ట్. అవును. వాళ్ళు ఏమంటారు అన్న హోటల్ అయినంత వరకు పెట్టుకుందాము అనగానే ఆయన స్మైల్ ఇస్తాడు అట్టనా అని, అంటే మీతో కాదురా అన్నట్టు ఆయన చెప్పేస్తాడు. చెప్పగానే అప్పారావు ఫోన్ వచ్చేస్తుంది, ఎలా ఉన్నాడు నేను వచ్చి తీసుకెళ్ళిపోతా అని. Yeah. అంటే ఇంకొకసారి విధి డిసైడ్ అయిపోయినాక మనం ఆపలేం దాన్ని. అవును. ఉమ్. ఆయన చెప్తాడు కదా, బంధాలు కలపడం బంధాలు తెంచడం విధి లిఖితం, శివలీల అది విధి లిఖితం అంటాడు. ఇంకా విధి రాసేసింది, ఇంకా నువ్వు ఏం చేసినావు అని దాంట్లో పెట్టలేవు, తీసుకెళ్ళిపోవాల్సిందే. సో ఆ Yeah. పాయింట్ లో రాశాను అది. Yeah. Yeah. అండ్ యాక్చువల్గా ఆవ క్యారెక్టర్ సార్ తెనాలి శకుంతల గారు చాలా ఉమ్. నేచురల్ గా చాలా బాగా చేశారు యాక్చువల్గా. ఆమె చేయడం వల్లే ఇంకా వన్ ఆఫ్ సీన్. ది ఫేవరెట్ యాక్టర్. యా యా. అండ్ సెట్ లో కూడా సచ్ ఏ పాజిటివ్ ఎనర్జీ, మనోడా మనోడా అనుకుంటూ తిరుగుతూ బాగా ఉమ్, చేస్తారు. చాలా బాగా చేస్తారు, బాగా కోఆపరేటెడ్. సో దర్గాకి వెళ్ళాక రాత్రి ఎందుకురా బాబా లేడు పొద్దున వస్తారంటే ఆ రాత్రి గ్యాప్ ని వీళ్ళంతా పెట్టి వాడుకోవడానికి వాడినట్టుంది అనమాట కరెక్ట్ గా. అంటే మూవీలో మనం అంటే ఆడుకుంటే 2 గంటలు. నేనేమనుకున్నానంటే అందరూ వీడు వెళ్ళిపోతున్నాడని కాన్సన్ట్రేట్ లేక వచ్చారు ఆడియన్స్, అవును. నేను అనుకోవడం. సో ఇక్కడ ఒక బ్రేక్ కావాలి, నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎమోషన్ రాబోతుంది, వాడు వెళ్ళిపోయేది ఎమోషనే, ఎందుకంటే వీడు ఎవరికి ఎనిమి కాదు. సో ఆ ఎమోషన్ రావాలి అంటే ఇంతవరకు ఉన్న కథను మర్చిపోవాలి, ఇంతవరకు ఉన్న సినిమా మొత్తాన్ని మర్చిపోవాలి.
ఆ మచ్చగొట్టే పవర్ఫుల్ క్యాండిడేట్స్ నాకు కావాలి. ఇప్పుడు మనం జబర్దస్త్ వాళ్ళని వీళ్ళందరినీ చూసాం. ఒకప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి బ్రహ్మానందం గారు గాని, బాబు మోహన్ గారు గాని, కోటా శ్రీనివాస్ గాని, నాకు ఎప్పటి నుంచో కోరుకుండేది ఏంటంటే మన జమలకడి పొంబ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది జిష్ణా స్కూల్లో. స్కూల్లో అంతాక్షరి. పిల్లల్లాగా పెద్దవాళ్ళందరూ పిల్లల్లాగా ఈ ఎక్సలెంట్. అంతాక్షరి ఆడడము చేయడం. సో అలాంటి ఒక స్క్రీన్ ఒక ప్లే కావాలి నాకు. ఇక్కడ ఎవరిని పెడితే బాగుంటది, ఎవరిని పెడితే బాగుంటది అని చేస్తే ఓకే. ఇంకా అక్కడ ఎవరిని చూపించినా కామెడీ రావట్లేదు. ఎనీ జబర్దస్త్ వాళ్ళని చూసుకున్నా, కమీడియన్ తీసుకున్నా, సత్యం తీసుకున్నా అందరు చూసేశారు. కానీ వీళ్ళని చూడలేదు కదా. కరెక్ట్. సో వీళ్ళను పెడితే ఉప్పల్ బాలు, సర్ప్రైజింగ్ ఉంటుంది. దుర్గారావు. యా యా వాళ్ళు ఏం చేస్తారో అందరికి తెలుసు. సో ఆ ఆ ఐడియా మాత్రం, ఫన్ కోసం అలా యా యా ఐడియా మాత్రం యా, యా. చాలా 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 హిట్ అయిందండి. చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్నాను కానీ బట్ వర్కౌట్ అయింది. వర్కౌట్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో అంటే నెగటివ్ వాళ్ళ అనేది దగ్గర కొత్తగా చూపించకుండా వాళ్ళు ఏం చేస్తారు అదే చూపించారు. ఆవేశ స్టార్ ఉమ్. చూపించడం కానీ, ఆ పువ్వు పూస్తుంది ఆమె కానీ, కత్తర్ పాప దగ్గర కానీ, వైజా సత్య కానీ, వాళ్ళు ఏం చేయగలుగుతారు అంటే అదే చూపించారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ వాడాను. ఏంటంటే వాళ్ళని చూస్తే మనుషులు భయపడతారు చాలా మంది. యా సో యా యా వాళ్ళు దయ్యాలైతే దయ్యాలు కూడా భయపడతాయి అనేది నా కాన్సెప్ట్. అందుకే మన కరెక్ట్. ఫని కూడా భయపడతాడు. పోయి దాక్కుంటాడు కదా, దయ్యమని మర్చిపోయి మరి ఎదురుగా దాక్కుంటాడు. రే నువ్వు దయ్యానిరా, నువ్వు నువ్వు కూడా భయపడ్డావేంట్రా అంటే భయపడతావు. కూడా మనోడు ఒప్పుకుంటాడు. ఉమ్. ఫన్నీ థింగ్. యా అందులో హైసీ కూడా ప్రవీణ్ గారు వచ్చి ఆ మమ్మీ క్యారెక్టర్ ఉంటుంది కదా సార్, చాలా ఉమ్. హిలేరియస్ పేరు. థియేటర్లో అయితే ఇంకా అరుపులు ఉంటాయేమో అసలు ఆ ఒక్క షాట్ మాత్రం, అంత సైలెన్స్ లో ఆహా, ఆ మమ్మీ క్యారెక్టర్ వీడు పక్క నుండి అంటాడు కదా, రే అనే భయపడతావు, నువ్వు భయపడుతున్నా అంటే లేదురా గౌరవిస్తున్నావు, భయపడుతున్నాను రా గౌరవిస్తున్నావు. అంటే భయపడ ఊకోనే. దయ్యం ఇగో మా అన్న భయపడతలేడు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు. వాడు అన్ని తన్నులు తిన్నా వాని యాటిట్యూడ్ మార్చుకోడు, మళ్ళీ ఆయన తగ్గేదేలే అనుకుంటా తగ్గేలా. పోతాడు. అవును. ఉమ్. ఇక్కడ ఎలా అండ్ ఉంటదంటే ఫస్ట్ ఒకటి తన్నులు తిన్నాక ఇంకోని బుక్ చేస్తాడు. వీళ్ళిద్దరు తన్నులు అవును, తిన్నారు కదా, వీళ్ళైనా సైలెంట్ ఉండొచ్చు, ఇంకోని బుక్ చేస్తారు తప్ప. అంటే వీళ్ళ తింగరితనం స్టార్టింగ్ లో బలి కోసం ఎలా కొట్టుకున్నారో ఇక్కడ దర్గాలో కూడా అదే జోనర్ మెయింటైన్ చేసాం. సో అందువల్ల నాకు దర్గాలో అందరికి కామెడీ పండింది. ఫస్ట్ నుంచి యా రిజిస్టర్ చేసాం ఈ క్యారెక్టర్ ఇలా చేస్తా అని చేయడం వల్ల దర్గా వర్కౌట్ అయింది. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సినిమాలో ఉప్పల్ వాళ్ళు ఈ టీం అంతా కూడా చాలా సపోర్ట్ చేశారు. బయట వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అలా చేస్తారేమో కానీ రియల్ గా అయితే వెరీ డెడికేటెడ్. అండ్ మూవీ మూడ్ సార్, ఫ్లాష్ బ్యాక్ తీసుకున్న మూడ్ అయితే ఉంది, కలర్ ప్యాలెట్ చాలా యాప్ట్ అనిపించింది. అంటే కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తుంటే బ్లాక్ అండ్ వైట్ వేయడం కానీ, కొంచెం ఆడ్ కలర్ వేయడం కానీ, అంటే అదేమైపోతుందంటే మూవీ యొక్క మూడ్ అనేది మారిపోద్ది. బట్ మీకు ఆల్రెడీ మీరు ఆ క్యారెక్టర్ విషయంలో బాగా అవివాహిషకి దగ్గర కూడా అలాంటి పని తీసుకోవడం, ఈ తీసుకున్నారు కాబట్టి ఇలాగే మూవీ మూడ్ కూడా కరెక్ట్ గా ఫ్లాష్ బ్యాక్ అంటే ఏదో ఒక సినిమా ఎక్కడి నుంచి ఎత్తుకుని ఎక్కడో చూపించినట్టు కాకుండా ఈ సినిమాలోనే ఉన్నాం, ఈ ట్రావెల్లోనే ఉన్నాం, అతని క్యారెక్టర్ అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఎంత కావాలంటే అంతే. ఇందాక మీరు చెప్పినట్లు ఏదో రివెంజ్ డ్రామా ప్లాన్ చేద్దామని కాదు, ఏం లేదు. జస్ట్ ఆ బక్క సూర్యుని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసాం, అతనికి ఆకలి రోగం చూపించాం. సో ఈ ప్యాటర్న్ అంతా డిఓపి గారు, బాల సరస్వతి గారు. డివోపి బాల సరస్వతి, బాల బాల చాయిస్. యా బాల సో నాకు ఇది ఇదంతా చాలా బాగా వర్కౌట్ అవుతుంది సార్ అని చెప్పేసి చెప్పాడు. నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది. సో యా ఇలానే వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరం డిస్కస్ చేసేసి, ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉండే టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, నేను కానీ, బాలా కానీ ఏంటంటే మేము ముగ్గురం కొంచెం ఫ్రెషర్స్. అంటే మేము ఒక బ్లాక్ బస్టర్ కోసం మేము ముగ్గురం కసిగా ట్రై చేస్తున్నాం అనమాట. సో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఎక్కువ జరిగేసి అందుకే ప్రతిదీ చిన్న డీటెయిల్ కూడా చాలా బాగా వచ్చాయి. క్లియర్ గా తీసుకున్నాం. ఉమ్. యా అండ్ ఇంకోటి మాది ఎప్పుడైతే మీరు 4 కోట్ల ఫ్లాష్ బడ్జెట్ బ్యాక్, సినిమా కానీ శిరీష్ గారు, దిల్రాజు వాళ్ళ బ్రదర్ శిరీష్ గారు కానీ చాలా మంది అనడం ఏంటంటే ఒక 10-12 కోట్ల సినిమాలా కనిపిస్తుంది మీది, క్వాలిటీ 4 కోట్లలో ఇంత సింపుల్ గా బాగా తీసేశారు, చాలా క్వాలిటీగా తీసేశారు అని చెప్పి చాలా మంది దాని గురించి అయితే అప్రిషియేట్ చేశారు. అండ్ CGI కూడా యా వర్క్స్ చాలా, అంటే లైక్ ఇది యా గ్రాఫిక్స్ ఏ లాగా అయితే ఎక్కడ లేవండి. ఈవెన్ నా స్టోరీ బ్యాక్ స్టోరీ చెప్తారు కదా, అది ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ సార్, అవి ఆవులు రావడము, ఆ దేవాంగిని ఏ జనరేట్ కి CG ఎఫెక్ట్స్ ఇచ్చాం కొద్దిగా, ఇచ్చారు. ఓకే, సో అది కూడా బాగా అది CG వల్ల ఫిట్, చేశారు. Yeah. బాగా స్క్రీన్ బాగా ఫిట్ అయింది, చాలా బాగుంది అది. అంటే నేను ఒక మనిషి చెప్పడం కంటే ఒక కార్టూన్ చెప్తే ఇంకా బాగా కాటన్. జనరేటెడ్ అవుతుంది ఒక. కరెక్ట్ సో కరెక్ట్. అలా యా అని డిస్కస్ చేస్తే వాళ్ళు చేసి ఇచ్చారు. యా కార్టూన్ చాలా బాగా వచ్చిందండి అది. అండ్ దేవాంగిని అవి దేవాంగిని పిల్లి అన్నారు కదా, అది అంటే లైక్ రియల్ గా ఉందా, లేకపోతే అది జస్ట్ ఫర్ స్టోరీ యాక్చువల్ గా పర్పస్? అది ట్రూ అండి, ట్రూ. ఓకే. మైథాలజీ బుక్ ట్రూ. నీకు ఇంకోటి, ఈ కథలో ప్రతి క్యారెక్టర్ ని నేను చూసిన క్యారెక్టర్లే. ఓకే. సో ఈ దేవాంగన పెళ్లి ఆ పుస్తకం మా ఇంట్లోనే ఉంది, ఓ ఆ బుక్ ట్రూ.
సో ఆవు ఆవుకి నిజంగా ఆవు కాదు ఎనీ పశువుకు పొలిమేరలోకి వెళ్ళి మనం పిల్లిని చూపిస్తే ఆ పిల్లి ఏడుస్తే కళ్ళ కాటుగా పెట్టుకుంటే మాయాదేవి కనిపిస్తుంది అడిగింది. అనేది కూడా నిజం. ఓ, అది కనపడి ఏది మాయాదేవి కోరుకుంటే కనిపిస్తుంది. సో ఆమె ఏంటంటే ఆమెను కోరుకోవాల్సింది ఏంటంటే నాకు గురువుగా ఉండి నాకు మంత్రశక్తిని నేర్చుకోవడానికి సపోర్ట్ చేయని కోరుకోవాలి. సో నేను సినిమాటిక్ లిబర్టీ ఏంటంటే ఒక కోరిక తీరుస్తుంది అని చెప్పేసి కొంచెం చేంజ్ చేశాను అంతే. సో ఎనీ మంత్రగాడు కావాలంటే ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ ఈ దేవాంగన పిలిమించే చేస్తాడు. ఓకే ఓకే. సో ఇది అది ట్రూ. మైథాలజీ. శ్మశానంలో వెళ్ళి దయ్యాన్ని లేపడం కూడా మా విలేజ్ లో ఒక చేశాడు అనమాట. ఓకే ఆ ఓకే. తిండిపోతు పర్సన్ కూడా మా ఊర్లో ఒకడు ఉన్నాడు. సో ఓకే. ఇవన్నీ జరిగాయి. గ్రేట్. ఆ శ్మశానంలో వెళ్ళి గోస్ట్ వెళ్ళి వచ్చే టైంకి పారిపోయి వచ్చాడు. తర్వాత గోస్ట్ తన ఎంట పడింది. తను తిన్నా కూర్చున్నా అది టార్చర్ చూపించేసరికి సూసైడ్ వరకు వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత వేరే మంత్రగాడి దగ్గరికి వెళ్ళి తీపిచ్చారు. సో ఇవన్నీ నేను విన్న కథలు, చూసిన కథలే. సో నా సరౌండింగ్స్ లోనే ఎంచుకున్నాను.